ఉన్నటువంటి మనందరి గ్రేట్ లీడర్. సో, అదే విధంగా మనందరికీ ఒక అప్‌లైన్‌గా, ఒక మెంటర్‌గా, ఒక ఫ్యామిలీ మెంబర్‌గా, ఒక బ్రదర్‌గా, ఒక తండ్రిగా ఎన్నో కొత్త విషయాలు మనందరికీ నేర్పిస్తూ, మనల్ని ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తూ, సలహాలు, సూచనలు ఇస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ కొండేపి సూపర్ స్టార్ సురేష్ సార్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో, అదే విధంగా మై టాప్ అప్‌లైనర్, మై బెస్ట్ ఫ్రెండ్ మనందరిని ఎవ్రీడే మార్నింగ్ ఆప్యాయత, అనురాగంగా పలకరించేటువంటి లీడర్. సో, మనం తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇవన్నీ గూడా సరిదిద్ది ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి లీడర్. సో, మనందరి మేలు కోరే గ్రేట్ అండ్ లెజెండరీ లీడర్ మిస్టర్ ఆనంద్ సార్. నా హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, సార్ అదే గుడ్ విధంగా మార్నింగ్ సార్. జయబాబు. సార్ గమనించండి. అన్మ్యూట్ చేసుకునే విషయాలు సార్. సో, ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెషన్. సో, ఆనంద్ సార్‌కి నా హార్ట్‌ఫుల్ థాంక్ యూ. సో, అదే విధంగా నాకు ఈ ప్లాట్‌ఫార్మ్, ఈ 3 తరాల బిజినెస్‌ని నాకు పరిచయం చేసినటువంటి మై బెస్ట్ ఫ్రెండ్, మై గ్రేట్ అండ్ లెజెండరీ లీడర్. ఒక ఫ్రెండ్‌లా కాకుండా, ఒక తండ్రి ఒక కొడుకుని ఎలాగైతే దండించగలడో, అదే విధంగా నన్ను దండించి, నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పించి, ఇలా వెళ్తే నువ్వు సక్సెస్ కావు. సో, నీ జర్నీ ఇది కాదని నాకు చూపించి, ఒక మంచి మార్గాన్ని నాకు చూపించినటువంటి మై గాడ్, మై అప్లైనర్, మై మెంటర్ మిస్టర్ రవి సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, అదే విధంగా మై అప్లైనర్ మిస్టర్ చిన్నారావు సార్. థాంక్ యూ సార్. ఎందుకంటే ఈ 3, 4 మంత్స్ జర్నీలో నేనెప్పుడు ఫోను చేసినా లిఫ్ట్ చేసి, నాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పించి, ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, ఓకే లీడర్స్ గమనించండి. ఎక్కువ నేను లాగ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. త్వరగా లాగిచ్చేస్తాను. ముందుగా నా జర్నీతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఈ వెస్టేజ్‌లోకి నేనెందుకొచ్చాను? రాకముందు నేనేం చేసేవాడిని? అనేది వన్ బై వన్ మీతో పంచుకుంటాను. సో, ఒక 12 ఇయర్స్ వెనక్కెళ్తే, నేను ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కొచ్చి జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకొక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే బీమ్ ఇంటర్నెట్. సో, దగ్గర దగ్గర నేను ఒక 5 సార్లు ఇంటర్వ్యూకెళ్తే, ఆరోసారి నన్ను సెలెక్ట్ చేయటం జరిగింది. సో, ఇక్కడ జాబ్ రావటం అనేది నాకు చాలా సంతోషమేసింది. ఎందుకనంటే ఇక్కడ జాబ్ చేయాలంటే ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో, కస్టమర్‌లకి ఏమన్నా ప్రాబ్లమొస్తే, ఆ ప్రాబ్లమ్‌ని టెక్నీషియన్‌కి రిఫర్ చేయడం వరకే నా బాధ్యత. సో, మంచి సాలరీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాలరీ ఇస్తున్నారు. చాలా హ్యాపీ. అలా లైఫ్‌ని మంచిగా లీడ్ చేస్తున్నటువంటి సమయంలో కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆ జాబ్ అనేది వదిలివేయాల్సి వచ్చింది. సో, ఆ తర్వాత మళ్ళీ ఎన్నో కంపెనీలకి, ఎన్నో ఆఫీసుల చుట్టూ జాబుల కోసం తిరిగాను. సో, ఎక్కడ కూడా నాకు జాబ్ రాలేదు. సో, 1 ఇయర్ అలా గడిచిపోయింది. తర్వాత నేను ఇంకా హైదరాబాద్ నుంచి విలేజ్‌కెళ్ళాలని నిర్ణయించుకున్నాను. సో, తర్వాత అనుకోకుండా మా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఒక పార్క్‌లో కలిసాడు. సో, నేను జాబ్ గురించి అడగంలోనే తను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఒక హమాలీగా పర్ డే రూ. 320 అంటే ఒక మంత్ సాలరీ రూ. 8,000 ఇస్తారు అని చెప్పాడు. సో, నేను వెంటనే ఓకే చెప్పాను. ఎందుకంటే జాబ్ లేక ఆల్రెడీ 1 ఇయర్ వెయిట్ చేశాను కాబట్టి, నా ఆలోచన ఏంటంటే ఇక్కడ చేసుకుంటూ ఇంకేమైనా మంచి జాబ్ ట్రై చేయొచ్చు కదా అనుకున్నాను. సో, ఏ విధంగా మనకి అదే విధంగా మనకి ఎప్పుడైతే ఒక ఆపర్చునిటీ వస్తుందో దాన్ని బిలీవ్ చేయాలని నాకు బాగా తెలుసు. చూడండి లీడర్స్, మనకి ఏదైనా సరే ఒక ఆపర్చునిటీ గాని వస్తే ఫస్ట్ దాన్ని బిలీవ్ చేయండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి వరాలు ఇవ్వడు. అదే విధంగా బంగారు నాణ్యాలు, బంగారు మూటలు మన ముందు కనక వర్షం కురిపించడు. సో, ఏదో ఒక రూపంలో ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. సో, దాన్ని గాని పట్టుకొని గాని మనం ముందుకెళ్ళగలిగితే మన లైఫ్‌ని మనం వండర్‌ఫుల్‌గా మార్చుకోవచ్చు. అలా కాకుండా దేవుడి మీద భారం వేసి దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు అనుకోవడం నిజంగా మన మూర్ఖత్వం. ఎందుకంటే ఏదైనా సరే నువ్వు ఎఫర్ట్స్ పెట్టి పని చెయి. ఆ తర్వాత దేవుడి మీద భారం వేస్తే 100% కాదు 1000% రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఆ విధంగా జాబ్ అనేది మెల్లమెల్లగా చేసుకుంటూ జస్ట్ 1 వీక్ గడిచింది. జస్ట్ 1 వీక్. సో, 1 వీక్ తర్వాత మా డైరెక్టర్ నన్ను పిలిచి అడిగాడు. ఏంటంటే, "మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు?" అని అడిగాడు. జస్ట్ "ఏం లేదు సార్, కొంచెం అమౌంట్ ఇబ్బందిగా ఉంది. వేరే జాబ్ ట్రై చేస్తున్నా. అందుకే పార్ట్ టైమ్‌గా ఈ జాబ్ చేస్తున్నా" అని చెప్పాను. సారు వెమ్మటే "సో, నువ్వు దీంట్లో సూపర్వైజర్‌గా వర్క్ చేసుకో. నీకు ప్రమోషన్ ఇస్తున్నా" అని చెప్పాడు. సో, నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే జస్ట్ 1 వీక్‌లో నా సాలరీ డబుల్ అయింది. అంటే సూపర్వైజర్‌గా ప్రమోషను. సో, లీడర్స్ గమనించండి. జస్ట్ 1 వీక్‌లో నేను సూపర్వైజర్ అయ్యానంటే
అక్కడ నేను ఎలాంటి డెడికేషన్ పెట్టి వర్క్ చేశాననేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది చిన్న వర్కా? పెద్ద వర్కా? అని ఆలోచించకూడదు. ఫస్ట్ మనం ప్రాణం పెట్టి పని చేయాలి. ఆ తర్వాత ఫలితం గురించి ఆలోచించాలి. సో నాకిస్తున్న సాలరీ ఇంతే కదా! నేను ఇంతే చేస్తా అంటే నువ్వక్కడే ఉంటావు. సో ఎక్కడికి వెళ్ళలేవు. అది ఏ విషయంలో అయినా సరే. ఫస్ట్ నువ్వు సక్సెస్ కావాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలంటే ఒకడి కోసం నువ్వు పని చేయకు. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం పని చెయ్. 1000% సక్సెస్ అవుతావు. సో సక్సెస్ అంటే ఒక 2 మాటలు చెప్తాను లీడర్స్. సో సక్సెస్. సో నీ సక్సెస్‌ని డిసైడ్ చేసేది నీ ఎడ్యుకేషనో, నీ బ్యాక్‌గ్రౌండో కాదు. నీ మైండ్‌సెట్, నీ డెడికేషన్, నీ యాటిట్యూడ్. నువ్వు సక్సెస్ ఎప్పుడవుతావో తెలుసా? నువ్వు చేసే పని మీద నీకు భయం ఉన్నప్పుడు నేను ఓడిపోకూడదు అనే భయం నిన్ను గెలిపిస్తుంది. సో కంఫర్ట్ జోన్‌లో ఉంటూ యావరేజ్ లైఫ్‌లో సెటిల్ అయిపోతానంటే స్పెషల్ ఏముండదు. కానీ నిన్ను నువ్వు స్పెషల్‌గా అనుకోవాలనుకుంటే మాత్రం కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రా. సో సక్సెస్ అంటే అందరూ మాట్లాడతారు. కానీ సక్సెస్‌కి ముందుండే పెయిన్, స్ట్రగుల్స్ అండ్ స్లీప్‌లెస్ నైట్స్ గురించి ఎవ్వరు చెప్పరు. సో సక్సెస్ అంటే ఒక ఫ్లాష్ కాదు. అది ఒక ప్రాసెస్. ఒక్కసారి గెలవడం కాదు. చాలా సార్లు ఓడిపోయి కూడా నిలబడడం నిజమైన సక్సెస్. సో, నాకు తెలిసింది ఒకే ఒకటి సక్సెస్ అంటే లక్కే కాదు. సక్సెస్ అంటే మైండ్‌లో క్లారిటీ, హార్ట్‌లో మ్యాడ్‌నెస్, లెగ్స్‌లో కన్సిస్టెన్సీ. అందరూ సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకు. రియల్‌గా నువ్వు మార్చడం స్టార్ట్ అయినప్పుడే ఈ లోకం నువ్వు చేంజ్ అయ్యావని నమ్ముతుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్‌కి ఒక షార్ట్ కట్ అనేది లేదు. నువ్వే ట్రై చేయాలి. నువ్వే ఓడిపోవాలి. మళ్ళీ లేచి నువ్వే నిలబడాలి. సో, ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మీకే అర్థమవుతుంది. సో, అలా మంచిగా జాబ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో నా లైఫ్ ఎలా ఉంటదనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నాకింకా మ్యారేజ్ గాలేదుగా. మంచి ఫ్యామిలీ ఉండదు. టెన్షన్స్ ఉండదు. పిల్లలుండరు. ముఖ్యంగా లీడర్స్ పెళ్ళాం ఉండదు. అవునా కాదా? ఎక్కడైనా తిరగొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఆ ఎంజాయ్ వేరే లెవెలు. అవునా కదా లీడర్స్? నేను కూడా అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నటువంటి సమయంలో సడెన్‌గా ఇంటి దగ్గర నుంచి మా నాన్నగారు ఫోను చేశారు 2017లో. దేనికంటే ఎంజాయ్ మస్తయింది. ఇంక చాలు నీకంటూ ఏజొచ్చింది. నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పాడు. నిజంగా లీడర్స్ నాకు పెళ్లి అనంలోనే ఒక తెలియని సంతోషం, పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆహన్నా పెళ్లి అంట అని తెగ సంబరపడిపోయి వెంటనే ఓకే చెప్పేసాను. ఇప్పటి వరకు ఒక్కడినే. ఇక నుంచి ఇద్దరం అవుతున్నాం. ఇంకేముంది? ఆ ఎంజాయ్‌మెంట్ వేరే లెవెల్. తర్వాత మీకు తెలిసిందే భజంత్రీలు రంగరంగ వైభవంగా నా మ్యారేజ్ అనేది జరిగిపోయింది. తర్వాత ఘట్టమేంటో కూడా మీ అందరికి తెలిసిందే. సో, ఫుల్ ఎంజాయ్ మంచి వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా. హ్యాపీగా, సంతోషంగా సినిమాలకి, షికార్లకి, పార్కులకి, షాపింగ్‌లకి నచ్చిన ఫుడ్ తింటూ లైఫ్‌ని వండర్‌ఫుల్‌గా లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడిని. తరువాత ఇద్దరు ముగ్గురయ్యాం. సో, ఇంకా హ్యాపీ. ఒక తెలియని సంతోషం. పాపొచ్చింది. అందరు ఇంకేముంది లక్ష్మీదేవి వచ్చినట్టే అన్నారు. నిజంగా నాకు గూడా అలాగే అనిపిచ్చింది. ఎందుకంటే కంపెనీలో కూడా ప్రమోషన్ సూపర్వైజర్ టు మేనేజర్. సో, సాలరీ మళ్ళీ డబుల్ అయింది. త్రిబుల్ అయింది. ఇంకా నా లైఫ్ ఎలా ఉందంటే మాటలతో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. అదేదో సామెత ఉంది గదా! 3 పువ్వులు 6 కాయలు అంటారు గదా! సో, ఆ విధంగా మంచి జాబ్, మంచి లైఫ్. ఎందుకంటే ఫ్రెండ్స్ నా కింద టీము ఒక 100 పైనుంటారు. సో, ఎంత మంచి జాబ్ అంటే జస్ట్ మైండ్ గేమ్ అంతే. నేను జస్ట్ నా టీమ్‌కి సలహాలు, సూచనలిచ్చి సైన్‌లు పెట్టే వరకే నా బాధ్యత. తర్వాత నా కింద కొంత టీమ్ ఉంటుంది. వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. సో, అలాగే ఒక 1 ఇయర్ గడిచిపోయింది. తర్వాత ముగ్గురం నలుగురమయ్యాం. బాబు పుట్టాడు. తర్వాత లైఫ్ అనేది బాగానే లీడ్ అవుతుంది. అంటే ఒకప్పుడంత కాకపోయినా కొంచెం పర్లేదు. సో, ఇలా కొన్ని రోజులు దగ్గర దగ్గర ఒక 6 ఆర్ 7 మంత్ తర్వాత స్టార్ట్ అయింది లీడర్స్. మెల్లమెల్లగా ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయిపోయాను. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే. ఒక్కడి సంపాదన నలుగురు బ్రతకడం. అదే విధంగా చిన్న చిన్న పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్‌కెళ్తే ఖర్చెంత అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఇద్దరికి శాంతి పూజలు. సో, అమౌంట్ చాలా ఖర్చు పెట్టేసాను. ఏదో ఒక విధంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నటువంటి సమయంలో మీ అందరికి తెలిసిందే ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసినటువంటి అతి భయంకరమైన రోగం కరోనా. సో, ఒక్కసారిగా ఏం చేయలేని పరిస్థితి. సో, ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేనొక వండర్‌ఫుల్ ఫాదర్‌ని, వండర్‌ఫుల్ హస్బెండ్‌ని అనుకున్నానే గాని, ఆ తర్వాత తెలిసింది. మాటలతో చెప్పలేను. ఒక్కసారిగా సాలరీ డౌన్. సో, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈఎంఐ లేనటువంటి ఫ్యామిలీయే ఉండదు. అవునా కదా లీడర్స్? అసలు జాబు ఉంటదో, ఉండదో అన్న ఆలోచనే ఎక్కువ నా మైండ్‌ని చంపేసింది.
సో సాలరీ లేకపోయినా పర్లేదు కానీ జాబ్ పోతే పరిస్థితి ఏంటి అన్న భయం నాలో ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే మా కంపెనీలో నుంచి దగ్గర దగ్గర ఒక 50 మందిని తీసివేయడం కూడా జరిగింది. సో ఒక్కసారిగా తెలియని భయం నాలో ఏర్పడింది. అనుకున్నంత సాలరీ లేదు. ఒక్కసారిగా డౌన్‌ఫాల్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ అప్పులయిపోయాయి. కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఇంకేం కనిపిస్తలేవు. సో ఎలా అంటే పట్టపగులే చుక్కలు కనిపించాయంటారు కదా! సో ఆ విధంగా. సో ఏదో ఒక విధంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నటువంటి సమయంలో అప్పులు చాలా పెరిగిపోయాయి. ఇంకా టెన్షన్స్ ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. అలాంటి సమయంలో మా ఫాదర్ ఎక్స్‌పైర్డ్. సో, ఇంకేం చేయాలో అర్థం గాని పరిస్థితి లీడర్స్. ఒక పక్క నా లైఫ్‌ని నేను లీడ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో నేనున్నప్పుడు, ఆ దేవుడు నాకేసిన శిక్ష ఏంటంటే, ఫాదర్‌ని కోల్పోవడం. సో, ఇంకా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా సాలరీ ఆగిపోయింది. సో, అప్పులు మొత్తం ఎక్కువయ్యాయి. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. ఎవరిని అడగాలో అర్థం గాని పరిస్థితి. అలా కొంతమంది మా ఫ్రెండ్స్‌ని అడిగాను. కానీ వాళ్ళిచ్చిన సమాధానం ఏంటంటే, "మాకు టైట్‌గా ఉందిరా." యెస్. నిజమే కదా! అవును కదా! ఎందుకంటే కరోనా అందరి లైఫ్‌ని జీరోని చేసేసింది. సో, ఒక్కసారిగా లీడర్స్ రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. దగ్గర దగ్గర ఒక 8-9, 10 లాక్స్ దాకా అప్పుల పాలైపోయాను. ఒకప్పుడు ఆహా! ఏముంది నా లైఫ్ అనుకున్న వాడిని ఇప్పుడు ఏంటి దేవుడా! ఈ లైఫ్ అనిపించింది. సో, చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్ సెట్ ఏంటంటే ఒక్క నిమిషం. సారీ లీడర్స్. చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్ సెట్ ఏంటంటే, ఏదైనా కష్టం వస్తే అది మనమే నిలబడాలి, మనమే ఎదుర్కోవాలి, మనమే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలనే మైండ్ సెట్. సో, ఈ అప్పుల నుంచి బయటపడే మార్గం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు, మా వైఫ్ ద్వారా, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకొక చిన్న పార్ట్ టైమ్ జాబ్ అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ తర్వాత నేను వర్క్ చేసే కంపెనీలో నా టైమింగ్స్ ఏంటంటే, మార్నింగ్ 9:30 ఈవినింగ్ 6కి అయిపోతది. సో, అదే విధంగా నా పార్ట్ టైమ్ జాబ్ టైమింగ్స్ ఏంటంటే, ఈవినింగ్ 6:30 టు నైటు 12:30కి అయిపోతది. అంటే నేను మార్నింగ్ 9:30కి ఇంట్లో నుంచి బయటికెళ్తే 6 గంటలకు డ్యూటీ అయిపోతే, మళ్ళీ 6 నుంచి నేను వెళ్తానికే నాకు 1 అవర్ పట్టిద్ది. కానీ 6:30 కల్లా నేను ఇంకొక జాబ్‌కెళ్ళిపోవాలి. కనీసం మధ్యలో తినడానికి గూడా అవకాశం ఉండదు. కానీ తర్వాత మళ్ళీ నాకక్కడ 12:30కి ఆఫీస్ అయిపోతే ఇంటికొచ్చేసరికి మాక్సిమం 1-1:30 అవుతుంది. సో, ఏదో ఒక విధంగా మళ్ళీ కొంచెం నాకు లైఫ్‌ని లీడ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇంట్లో ఉండట్లేదు అన్న బాధ తప్పితే, నా ఫ్యామిలీని నేను మంచిగా లీడ్ చేస్తున్నా అనే ఆలోచన ఎక్కువ నాకు ఆనందాన్ని కలిగించింది. సో, ఎందుకంటే లీడర్స్ గమనించండి. ఇక్కడ నేను అలా ఒక 2 ½ ఇయర్స్ 2 జాబుల్ని హ్యాండిల్ చేస్తూ, నా లైఫ్‌ని నేను మళ్ళీ యథావిధిగా రీస్టార్ట్ చేసి వండర్‌ఫుల్‌గా నిలబెట్టగలిగాను. సో, గమనించండి లీడర్స్. 1 మంత్ గాదు, 5 మంత్ గాదు, 1 ఇయర్ గాదు, 2 ఇయర్స్ గాదు, 2 సంవత్సరాలు నేను పార్ట్ టైమ్ జాబ్ జేశాను. పార్ట్ టైమ్ ఒక కంపెనీలో నేను నా ఇంట్లో పడుకుంది జస్ట్ 5 గంటలే. సో, అలా కష్టపడి మళ్ళీ నా లైఫ్‌ని వండర్‌ఫుల్‌గా నిలబెట్టగలిగాను. ఎలా అంటే నా అప్పులన్నీ తీర్చేసి ఇంకా నా ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు దగ్గర దగ్గర ఒక 3,00,000 పైన పెట్టి తీసుకోవడం కూడా జరిగింది. అదే విధంగా నాకు బాగా ఇష్టమైనటువంటి సామ్‌సంగ్ మొబైల్ 1,10,000 పెట్టి తీసుకోవడం కూడా జరిగింది. సో, చూడండి ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక సమస్య మన లైఫ్‌లోకి వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం మనలో ఉండాలి. అది ఏ విషయంలో అయినా సరే. మనం జీవిస్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. జస్ట్ ఒక అతిథుల్లాగా మాత్రమే. శాశ్వతంగా ఏది ఉండదు. అది ఏ విషయంలో అయినా సరే. ప్రతిదానికి మనం కృంగి కుషించిపోయి ఎక్కువ అతిగా ఆలోచించి, నా వల్ల ఇంతే, నా లైఫ్ ఇంతే అనుకుంటే మనం అక్కడే ఉంటాం. ఒక్క అడుగు ముందుకేసి యెస్! నేను చేయగలను. నేను నిలబడగలను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను హ్యాండిల్ చేయగలను అనే ధైర్యంగా ముందుకు వెళ్తావో, నీ ధైర్యాన్ని చూసి నీ కష్టాలు భయపడి పారిపోవాలే. అప్పుడు అర్థమైంది లీడర్స్. నాకు యాక్టివ్ ఇన్‌కమ్ కాదు, లైఫ్‌లో ఫ్యాసివ్ ఇన్‌కమ్ ఉండాలి అని. సో, ఫ్యాసివ్ ఇన్‌కమ్ గురించి తర్వాత మాట్లాడతాను. ఈ జర్నీ చిన్న జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ వెస్టేజ్‌లోకి నేనెందుకొచ్చాను అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అసలు ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ నా లైఫ్‌లోకొచ్చింది నా డిగ్రీలో. అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఒక చిన్న మీటింగ్‌కి వెళ్ళాను. ఒక సబ్బు, ఒక పేస్ట్ కొన్నా అంతే. ఆ తర్వాత
రెండోసారి నాకు మా ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా మళ్ళీ అవకాశం వచ్చింది. వినలేదు. తర్వాత మూడోసారి ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక ర్యాపిడో వ్యక్తి ద్వారా మళ్ళీ మూడోసారి నా లైఫ్‌లోకొచ్చింది. ఆ తర్వాత వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ నా లైఫ్‌లోకొచ్చింది. నాలుగోసారి ఒక 5 నెలల క్రితం మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ రవి సార్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సో, మీ అందరికి డౌట్ రావచ్చు. ఎందుకనంటే 3 సార్లు మీకు అవకాశం వచ్చినా మీరు ఎందుకు బిలీవ్ చేయలేదనే కదా! ఎందుకనంటే వెస్టేజ్. ఎందుకు చేయాలి? ఎందుకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడాలి? అనే క్లారిటీ ఎవ్వరు ఇవ్వలేదు. ఎంతకాడికి ఒక సబ్బు మార్చు, పేస్ట్ మార్చు, ఆయిల్ మార్చు అంటున్నారు గానీ, అసలు బయట ప్రొడక్ట్స్‌కి, వెస్టేజ్‌కి డిఫరెంట్ ఎవరు కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు. సో, ఆ తర్వాత వచ్చినటువంటి నాలుగోసారి మాత్రం రవి సారు చాలా వండర్‌ఫుల్‌గా, ఎక్సలెంట్‌గా, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, లీడర్స్ గమనించండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తొందరపడి హోమ్ మీటింగ్‌కి వెళ్లి అవతల వ్యక్తికి క్లారిటీ ఇవ్వలేకపోతే, మనకు తెలియకుండానే మనం ఒక లీడర్‌ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి, దయచేసి ప్లీజ్ మీరలాంటి మిస్టేక్ చేయకండి. మీకు నిజంగా సబ్జెక్ట్ రాకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళని ఫాలో అవ్వండి. ఎందుకంటే, నేను గూడా రావడానికి సబ్జెక్ట్ లేక దగ్గర దగ్గర 15 ఇయర్స్ పట్టింది. 4 సార్లు నా ఇంటి ముందుకొచ్చి నేను బిలీవ్ చేయలేకపోయాను. కానీ మీరు అలాంటి పొరపాట్లు చేయకండి. అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్పండి. ఓకేనా? సో, ఇకపోతే ఈ వెస్టేజ్‌లోకి ఇప్పుడు నేనెందుకొచ్చానంటే, మీ అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు నేను పడినటువంటి కష్టాలు చెప్పాను. తర్వాత కరోనా మళ్ళీ ఇంకొకసారి రాదని గ్యారంటీ ఏమన్నా ఉందా? వస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో, మన లైఫ్‌లో ప్యాసివ్ ఇన్‌కమ్ లేకపోతే మన లైఫ్ జీరో. అసలు ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఎందుకు అందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు ఎందుకు బెస్ట్ అంటే, అందులో ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటుంది. సో, ప్యాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్ ఈస్ డిఫరెంట్. సో, యాక్టివ్ ఇన్‌కమ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం జాబ్‌కి వెళ్లి పని చేస్తే జీతం వస్తుంది కదా! అది యాక్టివ్ ఇన్‌కమ్. సో, ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే, మనం పని చేయలేకపోయినా కూడా డబ్బులొచ్చి పడడం అనేది ప్యాసివ్ ఇన్‌కమ్. సో, మనకి నెట్వర్క్ మార్కెటింగ్‌లో అతిపెద్ద ఇన్‌కమ్ మనకుంది అనంటే అది ప్యాసివ్ ఇన్‌కమ్. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు. సగం టైమ్ వచ్చేసింది. మీకంటూ ఒక డౌన్ లైన్ క్రియేట్ అవుతుంది. మీకంటూ ఒక లెవెల్ వచ్చేస్తుంది. దాని తర్వాత బై గాడ్ గ్రేట్ ఇలా జరగకూడదు. నిజంగా మీకేమైనా జరిగితే దాని తర్వాత చాన్సెస్ గో టు 100% కాదు 1000% చాన్సెస్ గో టు నెక్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు మనం ఒక ఎల్ఐసి పాలిసీ తీసుకున్నా ఏదైతే ఉందో వాళ్ళు మనకి ఆ 1 ఇయర్‌దే పే చేయగలుగుతారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకేమన్నా అయితే పే ఫర్ లైఫ్ లాంగ్. ఎందుకనంటే నీ కింద నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. సో, కాబట్టి ఎక్కడ పని చేయాలనేది ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. లైఫ్ లాంగ్ మనం తల దించుకొని గొర్రెల్లాగా ఒకడి కింద పని చేసి నీకిష్టం లేకపోయినా చేసుకుంటూ నీ రిమోట్ వాడి కంట్రోల్‌లో పెట్టి ఒకడి కింద పని చేద్దామా? లేక తల ఎత్తుకొని కింగ్‌లా మన రిమోట్ మన దగ్గర పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు నొక్కుకుంటూ 10 మందికి సేవ చేసుకుంటూ, 10 మందికి మన కింద లైఫ్‌నిస్తూ, మంచి సాలరీ ఇప్పిస్తూ ముందుకు వెళ్దామా? లేదా మన రిమోట్ వాడి కంట్రోల్‌లో పెట్టి వాడికి బానిస అంటే బందీ అయిపోదామా? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో, అదే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఒక సింహాల గుంపు చేసిన దాడిలో నిస్సహాయంగా ఒక గాడిద వాటికి దొరికిపోతుంది. వాటిలో ఒక సింహం అంటుంది, ఏయ్! ఆ గాడిదని ఏం చేయకండి. దాంతో పనుందని చెప్తుంది ఒక ముసలి సింహం. సో, ఈ గాడిదని ఈ సింహాల గుంపులో కలుపుకొని కఠినంగా, క్రూరంగా, రారాజులాగా ఎలా ఉండాలో ఈ గాడిదకు ఈ సింహాలు శిక్షణనిచ్చాయి. ఆ గాడిద సింహాల్ని పూర్తిగా నమ్ముతుంది. తన గాడిదల గుంపుకి తానే నాయకుడని ప్రకటించుకుంది. సింహాల మద్దతు ఉంది కాబట్టి గాడిదలన్నీ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఎదురు తిరిగిన గాడిదలపై దాడి చేసి వాటిని సింహాలకు అప్పజెప్తూ ఉంటుంది. సో, సింహాల ఆకలిని ఈ గాడిదే తీరుస్తుంది. సింహాలకు వేటాడే శ్రమ కూడా తప్పుతుంది. ఆ గాడిద తమ మందలో సింహంలాగా ప్రవర్తిస్తుందే గాని సింహాల దృష్టిలో మాత్రం కేవలం గాడిదే. సో, ఆలోచించండి లీడర్స్. అధికారం అనే భ్రమలో సింహాలకు బానిస అన్న విషయమే మర్చిపోయింది. సింహాలిచ్చిన ధైర్యం తన బలంగా పొరపాటు పడింది. ఎందుకంటే, బాగా ఉన్నవాడు నిన్ను ఊరికే శారదీయడు. నువ్వు ఎంత వినయాన్ని ప్రదర్శించినా వాళ్ళు నిన్ను నిన్ను వాళ్ళలో కలుపుకోడు. సింహం సింహమే, గాడిద గాడిదే. ఎందుకంటే, మనం ఎంత ప్రాణం బెట్టి పని చేసినా, మనం చేసే వర్క్‌లో అది ఏ ఆఫీస్ గాని, ఎక్కడైనా సరే, జస్ట్ మనం వర్కర్స్ మాత్రమే.
నీ అవసరం ఉన్నంత వరకే వాడు నీ మీద చెయ్యి వేసి మంచిగా మాట్లాడతాడు. సో, ఆ తర్వాత నువ్వు పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా నీ బిజినెస్ తగ్గిన పరిస్థితుల్లో నీ ప్లేస్‌లోకి ఇంకొకడొస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది బిజినెస్, నువ్వు కాదు. సో, ఒక్కసారి ఆలోచించండి మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ లీడర్స్. ఎక్కడ పని చేద్దాం? ఎక్కడ చేసుకుంటే మన లైఫ్ మారుతుంది? ఏ విధంగా ఎళ్తే మనం బాగుపడతాం? మన లైఫ్ 3 తరాలు కూర్చొని తినాలంటే మనం ఏం చేయాలనేది ఒక్కసారి ఆలోచించండి. ఏముంది ఫ్రెండ్స్ ఒక్క 2 ఇయర్స్ జస్ట్ 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ నీ లైఫ్‌ని త్యాగం చెయ్. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ అనుభవించు. నిన్ను చూసి నవ్విన వాళ్ళే శభాష్ అంటారు. నువ్వెక్కడున్నా మావాడని చెప్పుకుంటారు. నీతో ఒక సెల్ఫీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. రావాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వు ఏదైతే గోల్ పెట్టుకుంటావో, నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటావో దాని మీద ఫోకస్ ఉండాలి. ఎవడో కోన్కొస గీగాడొచ్చి చెప్తే నీ గోల్‌ని నువ్వు మార్చుకోకు. నీ లక్ష్యాన్ని నువ్వు మార్చుకోకు. ఎలా అంటే మీ జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళాలంటే భయపడుతున్నారా? మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నారో దాని మీద ఫోకస్ మిస్ అవుతుందా? లైఫ్‌లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, టాప్ లెవెల్ సక్సెస్ సాధించాలంటే, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంటు. ఏ విధంగా ఏ విధంగా అయితే జంతువుల్లో రారాజుగా సింహం ఉందో, అదే విధంగా పక్షుల్లో కూడా రారాజుగా గద్ద, ఈగల్. ఈ ఈగల్ నుంచి మనం ఒక 7 విషయాలు నేర్చుకోవచ్చు. మనం గాని ఈ 7 విషయాలు పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేసుకొని, మన లైఫ్‌లో అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తే, మన లైఫ్‌లో టాప్ లెవెల్ సక్సెస్ గ్యారంటీ. సో, మరి ఆ విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. పక్షులలో రారాజుగా ఎలా మారింది గద్ద? ఎందుకు అంత స్థాయి వచ్చిందంటే, గద్దలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ మొట్టమొదటి క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే గద్ద ఎప్పుడు కూడా వేరే పక్షుల్లాగా కింద ఎగరదు. అది ఎప్పుడు కూడా చాలా ఎత్తులోనే ఎగురుతుంది. ఎవరైతే అంతే ఎత్తులో లక్ష్యాలు పెట్టుకుంటారో, వారు కూడా రారాజుగా జీవితంలో ముందుకు వెళ్తారు. మరి గద్దలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ రెండో లక్షణం ఏంటంటే, గద్ద చూపు ఎప్పుడైతే వేట మీద పడుతుందో, అది ఎంత ఎత్తులో ఉన్నా గాని, భూమి మీద ఉన్నటువంటి వేట మీద దృష్టి పెట్టింది, ఫోకస్ చేసిందంటే, కొంచెం గూడా ఫోకస్ తప్పకుండా వేటాడుతుంది. దాని యొక్క స్పెషల్ లక్షణం మరి మనం కూడా మన జీవితంలో ఏదైనా గోల్ సెట్ చేసుకున్నామంటే, ఆ గోల్‌ని రీచ్ అయ్యేంత వరకు కూడా, తన టార్గెట్‌ని హిట్ చేసేంత వరకు కూడా కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఫోకస్ తప్పకుండా చేస్తే, మనం గూడా మన లైఫ్‌లో కింగ్‌గా నిలబడొచ్చు. మరి మూడో పాయింట్ ఏంటే, గ్రద్ద రారాజు ఎందుకంటే, గ్రద్ద ఎప్పుడు కూడా గుంపులో ఉండదు. వేరే పక్షులతో పాటు కలిసి ఉండదు. అది ఒంటరిగా ఎత్తు స్థానంలో ఎగురుతుంది. ఒంటరిగా ముందుకెళ్ళడానికి సిద్ధపడుతుంది. అలాగే నీ జీవిత ప్రయాణంలో కూడా అందరూ తోడుంటేనే వెళ్తాను, ఒకరు తోడొస్తేనే వెళ్తానని కాకుండా, ఎంత దూరమైనా ఒంటరి ప్రయాణం కోసమైనా సిద్ధపడిపోవాలి. ఎందుకంటే, దూర ప్రయాణాలు చాలా టాప్ లెవెల్ సక్సెస్‌కి వెళ్ళేవాళ్ళు అరుదుగా ఉంటారు కాబట్టి, ఒంటరిగా అయినా నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడు. ఖచ్చితంగా నువ్వు కూడా రారాజుగా నిలబడతావు. మరి గద్దలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ నాలుగో క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడైనా తుఫానొస్తే వేరే పక్షులు దాంకుంటాయి. కానీ గద్ద ఏం చేస్తుందో తెలుసా? ఆ పక్షుల యొక్క గాలుల్లో వాడుకొని ఇంకా పైకెగిరే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే అవరోధం వస్తుందో, ఏదైతే సమస్యలొస్తాయో, ఇబ్బందులొస్తాయో, ఆటంకాలొస్తాయో దాన్నే మనం సక్సెస్ కోసం ఉపయోగించుకోవాలి. అంటే ప్రాబ్లమ్‌ని మనం అపార్చునిటీగా ఉపయోగించుకునే గుణం గ్రద్దలాగా ఎవరైతే కలిగి ఉంటారో ఎందుకంటే అవకాశం ఎప్పుడు కూడాను ఒక సమస్య పాటే వస్తుంది. సో, ప్రతి సమస్యలో కూడా అవకాశం దాగి ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించండి. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను జూసి పారిపోకుండా వాటిని మనం స్టెప్లింగ్ స్టోన్స్ లాగా మన ఎదుగుదల కోసం ఒక మెట్టుగా వాడుకోవాలి. మరి గద్దలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఐదో లక్షణం ఏంటంటే ఫియర్‌లెస్ యాటిట్యూడ్. సో, ఎప్పుడు కూడా తన యాటిట్యూడ్ ఫియర్‌లెస్‌గా ఉంటుంది. ఎంత పెద్ద జంతువుని వేటాడాలన్నా గాని భయపడదు. చాలా అవలీలగా వెళ్ళేసి వేటాడేస్తుంది. అలాగే మరి మన జీవితంలో ఎంత పెద్ద గోల్ పెట్టుకొని హిట్ చేయాలన్నా గాని, లేక ఎంత పెద్ద సమస్యను ఎదుర్కోవాలన్నా గాని, నిర్భయంగా ఎప్పుడైతే మనం అటాక్ చేస్తామో ఖచ్చితంగా ఆ సమస్యని మనం గూడా అధిగమించొచ్చు. మరి ఎవరైతే పెద్ద గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మరి ఆరో క్వాలిటీ ఏంటంటే స్పెషల్ క్వాలిటీ దాని పిల్లలకి ఎలా నేర్పిస్తుందంటే ట్రైనింగ్ ఎగరడం నేర్పించడం కోసం చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వదిలేస్తుంది. సో, అక్కడ నుంచి దాని పిల్లలు కింద పడే క్రమంలో ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో, పడిపోతుంటే మళ్ళీ మళ్ళీ పట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తుంది. మళ్ళీ మళ్ళీ వదిలేస్తుంది. ఈ ప్రయత్నం చేసి ఎప్పుడైతే పడిపోతుందో మళ్ళీ కిందకొచ్చి ఆ పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. సో, అలా ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తుందో
ఇదే విధంగా దాని పిల్లలు కూడా రారాజుగా ముందుకెళ్తాయి. గొప్ప ధైర్యంగా యాటిట్యూడ్‌ని కలిగి ఉంటుంది. సో, ఏ విధంగా అయితే మనం కూడా మన అప్పయ్యల దగ్గర నేర్చుకొని, మన డౌన్ లైన్‌కి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామో, ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి మాటలిస్తామో, అలాంటి టచ్ అండ్ ఫీలింగ్ ఇస్తామో, సో, మనం గూడా గొప్ప గొప్ప నాయకుల్ని, గొప్ప గొప్ప లీడర్స్‌ని, గొప్ప గొప్ప కింగ్స్‌ని మనం గూడా తయారు చేయవచ్చు. అది ఏ విషయంలో అయినా సరే పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, వెస్టేజ్‌లో ఎక్కడైనా సరే ఇవ్వవలసిన క్వాలిటీ ట్రైనింగ్ ఏంటనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అబ్బో! పడిపోతావు, వామ్మో! జాగ్రత్త గాదు. సో, పడిపోనివ్వు. పడిపోయి నేర్చుకుంటాడు. అక్కడి నుంచే నేర్చుకుంటాడు. మరి, మరి ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సెవెంత్ క్వాలిటీ గ్రద్ద జీవితకాలం చూసుకున్నట్లయితే 70 సంవత్సరాలు ఉంటుంది. సో, ఈ 70 సంవత్సరాల పాటు బతుకుతుంది. కానీ ఈ 70 సంవత్సరాలు బతకాలంటే దానికి ఒక స్పెషల్ కండిషన్. దానికొక పెద్ద అవరోధం ఎదురవుతుంది. ఈ 70 సంవత్సరాల పాటు బతుకుతుంది. కానీ ఈ 70 సంవత్సరాలు బతకాలంటే దానికొక స్పెషల్ కండిషన్. దానికో పెద్ద అవరోధం ఎదురవుతుంది. సో, 40 సంవత్సరాల వయస్సులో. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి గ్రద్ద పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మరణమా? లేక మరొక జీవితమా? అనే పెద్ద ప్రశ్న దాని ముందు నిలబడి ఉంటుంది. ఎందుకని? ఎందుకనంటే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వేటాడి దాని యొక్క పంజాలు బాగా బలహీనమైపోయి ఉంటాయి. దాని యొక్క ముక్కు వంకర పోయి ఉంటుంది. దాని యొక్క రెక్కలేవైతే ఉన్నాయో తన యొక్క ముసలితనం వల్ల, బలహీనం వల్ల తన డొక్కలకి అతుక్కొని పోయి ఉంటుంది. రెక్కలు లేపి ఎగరలేనటువంటి పరిస్థితి. బలహీనంగా మారిపోయి ఉంటుంది. అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఇక వెళ్లి వేటాడే అవకాశం ఉండదు. అక్కడ బలహీనమై అక్కడే చచ్చిపోయే ఆ పరిస్థితి వస్తుంది. సో, అలాంటి టైంలో ఒకే ఒక్క దారి తన జీవితంలో ఒక కఠోర పరిశ్రమ ఎదుర్కొంటుంది. అది ఎప్పుడైతే ఈ కఠోర పరిశ్రమని తీసుకొని అధిగమించి ముందుకు వెళ్తుందో అప్పుడే దానికి మరొక జీవితం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గ్రద్ద ఎత్తైన శిఖరం మీదకి పోతుంది. అక్కడ దగ్గర దగ్గర దాదాపు ఒక 5 నెలల పాటు అంటే 150 రోజులు కఠోర పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఏం చేస్తుంది? ఒక పెద్ద బండ మీద కూర్చొని తన ముక్కుని కొట్టి ముక్కు మొత్తం విరగ్గొట్టేస్తుంది. చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్. ముక్కు విరిగే క్రమంలో రక్తం కూడా వస్తుంది. అయినా ముక్కుని విరగ్గొట్టేస్తుంది. ముక్కు విరిగిన తర్వాత కొత్త ముక్కు రావడం కోసం ఎదురు చూస్తుంది. తర్వాత తన 2 చేతుల యొక్క పంజాల గోర్లను కూడా బండకేసి కొట్టి 2 పంజాల గోర్లను ఊడిపోయేలా చేస్తుంది. చాలా విరిగిపోయేలా చేస్తుంది. రక్తం వచ్చిన పెయిన్‌ని భరిస్తుంది. కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే కొత్త పంజాలు వస్తాయో, ఆ పంజాల సహాయంతో బలంగా వచ్చినటువంటి ఆ పంజాల సహాయంతో తన రెక్కల్లో ఉన్నటువంటి ఈకల్ని ఒక్కొక్క ఈకని పీకి పారేస్తుంది. కొత్త ఈకల కోసం ఎదురు చూస్తుంది. మరి ఎప్పుడైతే కొత్త ఈకలు వస్తాయో, కొత్త ముక్కుతో వాడిగా ఉన్న బలమైన ముక్కుతో, కొత్త పంజాలతో, కొత్త రెక్కలతో గొప్పగా ఎగిరిపోతుంది. ఈ కఠోర పరిశ్రమ 150 రోజులు 5 నెలల పాటు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇంత కష్టాన్ని కూడా ఎదుర్కొని, ఎప్పుడైతే తన ముక్కుని, తన పంజాలు, తన రెక్కల్ని తానే పీకేసుకుంటుందో, తానే విరగ్గొట్టేసుకుంటుందో, అప్పుడు మాత్రమే కొత్త ముక్కొస్తుంది. కొత్త పంజాలొస్తాయి. కొత్త ఈకలొస్తాయి. సో, అప్పుడే స్వేచ్ఛగా మళ్ళీ ఎగిరిపోతూ, వేటాడుకుంటూ మిగిలిన 30 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకుంటుంది. సో, మిగిలిన 30 సంవత్సరాలు రావాలంటే ఈ కఠోర పరిశ్రమ మరి దాని కోసం వెనకాడుకొని ఉంది గాబట్టే, అందుకే గ్రద్ద రారాజుగా మిగిలిపోయిందని చెప్పుకోవాలి పక్షుల్లో. అలాగే నీ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి. నీ లైఫ్‌లో కూడా నువ్వు రారాజుగా నువ్వు నిలబడాలి. నీ లైఫ్‌లో కూడా సిట్యుయేషన్స్ వస్తాయి. సో, ఆ సిట్యుయేషన్స్‌తో నీకు 2 మార్గాలుంటాయి. మరి ఆ టైంలో అలాగా ఉండిపోతావా? లేక నిన్ను నువ్వు మార్చుకుంటావా? అవసరమైతే నీ అలవాట్లు మార్చేసుకుంటావా? పాత అలవాట్లు వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నావా? కొత్త అలవాట్లు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావనేది ఈ గ్రద్ద నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గ్రద్ద నుంచి స్పెషల్ క్వాలిటీ ఈ 7 క్వాలిటీస్ మన లైఫ్‌లోకొస్తాయో, ఏ ఆటంకాలు లేకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగి, మనం కూడా మన లైఫ్‌లో గొప్ప లీడర్‌గా, గొప్ప నాయకుడిగా, గొప్ప కింగ్‌గా సక్సెస్‌ని మనం చూడొచ్చు. సో, ఆలోచించండి లీడర్స్. మనము ఒక 2 నెలలు, 3 నెలలు ఫీల్డ్ మీదకెళ్ళి ఎవరు వత్తలేదు సార్, ఎవరు రావట్లేదు సార్, మా ఊర్లో అంతా ఇదే ఉన్నారు అని మనం పద్దానికి ఒక ఎనకడుగు వేసుకుంటూ వస్తాం. కానీ గ్రద్ద మాత్రం 5 నెలల పాటు 150 రోజులు దానికి ఇంకొక 30 సంవత్సరాలు బతకాలంటే ఆ కఠోర పరిశ్రమ అది ఎదుర్కొంది గాబట్టే అందుకే గ్రద్ద రారాజుగా మిగిలిపోయింది పక్షులలో. ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా మనం చేస్తున్నటువంటి వర్క్ మీద మనం ఎలా చేస్తున్నాం?
ఏ ఫోకస్ మీద చేస్తున్నాం, ఎంత డెడికేషన్ పెట్టి వర్క్ చేస్తున్నాం, ఎంత ఇంట్రెస్ట్‌గా పెట్టి మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎవడో చెప్పిన మాటలు మనం విని ఒక్క అడుగు వెనక్కేస్తున్నామా? మనం ఒక్క అడుగు ముందుకేస్తే 100 మంది కాళ్ళు పట్టుకొని లాగేవాళ్ళే ఉంటారు మనకి. సో, కానీ ఈ 100 మంది గాదు. ఫస్టు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. బలంగా నమ్ముకొని నువ్వు గూడా ముందుకెళ్ళగలిగితే మన లైఫ్‌ని గూడా మనం వండర్‌ఫుల్‌గా, హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సో, ఆలోచించండి లీడర్స్. మనం కూడా మన లైఫ్‌ని గెద్దలాగా రారాజుగా మార్చుకొని కింగ్‌లా బతుకుదామా? మరి మన రిమోటు వాడెవడో కంట్రోల్‌లో బెట్టి, వాడికి బందీ అయిపోయి, వాడి కింద పనిచేద్దామనేది ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో, ఇకపోతే నేను ఈ వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చాను? ఎలా వచ్చానంటంటే, ఫస్ట్ నాకు హెల్త్ గురించొచ్చాను. సో, రవి సార్ వచ్చి మా ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాకొక 5 వీక్స్ నుంచి గ్యాస్ట్రిక్ విపరీతంగా ఉండే. ఎందుకనాలంటే ఒక చిన్న ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నా, లేదంటే మసాలా ఫుడ్ తిన్నా, నాకు మొత్తం పట్టకపోయేది. అసలు నైట్ మొత్తం నిద్ర పట్టేది కాదు. ఎలా అంటే ఎప్పుడు కూడా నా ఆఫీస్‌లో కానీ, నా బ్యాగ్‌లో గాని ఎప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడిసిన్ ఎప్పుడూ ఉండేది. అలాంటప్పుడు నేను రైస్ బ్రైన్ ఆయిల్ అలోవెరా ఆమ్లా జస్ట్ ఒక 10 డేస్ యూజ్ చేశాను. 10 డేస్‌లో నాకొక తెలియని ఒక అనుభూతి వచ్చింది. ఏదో ఒక డిఫరెంట్ అనిపించింది. అదే విధంగా ఒక 1 మంత్ వాడంలోనే నాకు చాలా మంచిగా అనిపించింది లీడర్. ఎలా అంటే సూపర్ అసల. ఒక 5 వీక్స్ నుంచి ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జస్ట్ 1 మంత్‌లో మాయమైపోయింది. ఇప్పటిదాకా గూడా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాలేదు. సో, అదే విధంగా ఐ సపోర్ట్. నేను సిస్టమ్ ముందు కూర్చొని కంప్యూటర్ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటం వల్ల కొంచెం హెడ్‌ఏక్ ఐస్ అనేది కొంచెం సరిగ్గా చూపు తగ్గింది. సో, కానీ మన దగ్గర ఐ సపోర్ట్ తీసుకోవడం వల్ల వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఎమ్మటే రవి సార్ ఫోను చేసి, "సో, దీంట్లో బిజినెస్ గూడా ఉంది. సో, మీరేమైనా చేయగలరా?" అంటే నేను కరెక్ట్‌గా 4 మంత్ నుంచి అంటే ఈ మంత్ ఫిఫ్త్ మంత్ సో, బిజినెస్ చేస్తున్న వెస్టేజ్‌లో నా ఫస్ట్ మంత్ సాలరీ రూ. 445, సెకండ్ మంత్ సాలరీ రూ. 1445. అదే విధంగా నా థర్డ్ మంత్ సాలరీ బ్రాంచ్ డైరెక్టర్. సో, రూ. 12,198. సో, ఈ చిన్న సక్సెస్‌లో నాతో ఉంటూ నన్ను నడిపించినటువంటి వ్యక్తి మై అప్లైనర్, మై మెంటర్ రవి సార్‌కి నేను శిరస్సు ఉంచి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే లీడర్స్ నాకు ఒక గొప్ప అవకాశం చూపిచ్చాడు. ఒకప్పుడు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఏదో చిన్నగా డ్యూటీకెళ్ళామా, వచ్చామా అన్న ఇదిగా నేను ఉండుంటుడిని. కానీ ఇప్పుడు నా లైఫ్‌నే మార్చేసాడు రవి సారు. సో, ఇన్ని పీబీలతో బ్రాండ్ అవ్వటానికి రీజన్ గూడా రవి సార్. వన్ ఆఫ్ ద రీజన్. సో, నిజంగా నన్ను బిలీవ్ చేసి, నన్ను నా ముందుండి నడిపిస్తున్నటువంటి రవి సార్‌కి, నా ఫ్రెండ్‌కి హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, అదే విధంగా మిస్టర్ ఆనంద్ సార్ హార్ట్‌ఫుల్ థాంక్ యూ ఆనంద్ సార్. ఎందుకనంటే మీరు చాలా బిజీ షెడ్యూల్ చెప్పాలంటే. చాలా టీమొచ్చేసింది. చాలా బిజీ షెడ్యూల్. కానీ నన్ను నమ్మి నా కోసం హైదరాబాద్ ఒక 3, 4 డేస్ వచ్చి నేను ఆఫీస్‌కెళ్ళినా సరే మీరు వ నా జూమ్ మీద సారీ హోమ్ మీటింగ్‌కి వెళ్లారు సార్. థాంక్ యూ సార్. నా లైఫ్‌లో నేను మర్చిపోలేను. అదే విధంగా విలేజ్‌లో కొన్ని హెల్ప్ చేశారు. ఆ టైం చూసుకోకుండా నైట్ 1, 2, 12 అయినా సరే నా కోసం మీరు ఫీల్డ్ మీద తిరిగారు. రవి సార్ అండ్ ఆనంద్ సార్ గూడా. థాంక్ యూ. మీ ఇద్దరు కూడా ఈ 3 తరాలు నేను నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను సార్. చాలా హెల్ప్ జేశారు నాకు. అదే విధంగా సురేష్ సార్‌కి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఎవ్రీడే జూమ్ మీటింగ్‌లో మీ మాటలు విని చాలా మారాను సార్. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, ఈ చిన్న సక్సెస్‌లో నాతో ఉంటూ, నా వెంటే ఉండి, నాకు ధైర్యం చెప్పి, ఎన్నో సార్లు నన్ను మోటివేషన్ జేసి, "యెస్! నువ్వు చేయగలవు" అని నన్ను ముందుకు నడిపించినటువంటి మా గ్రేట్ వైఫ్ మిస్టర్ సంధ్య మేడం. థాంక్ యూ మేడం. నిజంగా మీరు నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఈరోజు ఇంత ముందుకెళ్ళి ఎక్కడికంటే అక్కడికెళ్ళగలి, ఏ టైంలో ఇంటికొచ్చినా సరే డోర్ తీసి నాకు అన్నం పెడుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో, 100% మీ సపోర్టింగ్ ఉంది గాబట్టి నేనింత సక్సెస్ అవ్వగలిగాను. సో, అదే విధంగా నా టీమ్, ముఖ్యంగా నా కంపెనీ టీమ్. 3 తరాలు వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎందుకనంటే, నేను చెప్పంలోనే నా మాటలు బిలీవ్ చేసి, నాతో జర్నీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ కూడా పేరు పేరున థాంక్ యూ. ముఖ్యంగా నా మాటలు బిలీవ్ చేసి, నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేసినటువంటి మిస్టర్ వెంకటేశ్వరి మేడం. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అర్చన మేడం, లతా మేడం, అదే విధంగా మిస్టర్ చంద్రన్న సార్. చంద్రన్న సార్ రావడంతోటి నా గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజంగా
చంద్రన్న సార్ నా టీమ్‌లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మీరు వచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చింది. సార్ మీరు ఎంత హెల్ప్ చేశారనేది నేను మర్చిపోలేను. అదేవిధంగా ఈ చిన్న సక్సెస్‌లో నాతో జర్నీ చేస్తున్నటువంటి పురుషోత్తం సార్ గావచ్చు, సంతోష్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ, శివ సార్ కావచ్చు, సో నా బెస్ట్ ఫ్రెండ్ మా మామ కొడుకైనటువంటి కొండయ్య సార్ అండ్ ఉషారాణి మేడం వీరిద్దరు నిజంగా కూడా నా టీమ్‌లో ఉన్నందుకు, నాతో కలిసి జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం అండ్ సార్ థాంక్ యూ. సో అదే విధంగా చిన్నయ్య సార్ అండ్ సౌజన్య మేడం, శ్రీలత మేడం, చండీరాణి మేడం మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ వెస్టేజ్‌ని బిలీవ్ చేసి నా టీమ్‌లోకి రావడం నాకెంతో గర్వంగా ఉంది. థాంక్ యూ. ఈ జర్నీలో ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్‌కి పేరు పేరున మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి ఈ 3 తరాలు బిజినెస్‌లో నాతో జర్నీ చేస్తున్నందుకు గాను థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో, అదే విధంగా ఒక 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకు ఈ వెస్టేజ్ చేయాలి? ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది. దీంట్లో గూడా మోసం ఉంది గదా! అని చాలా మందికి ఒక ఇది ఉంటది. ఏం లేదు ఫ్రెండ్స్. నేను 3 విషయాలు నచ్చి ఈ వెస్టేజ్‌లో జర్నీ చేస్తున్నాను. నంబర్ 1 మనం ఒక్క రూపాయి గూడా కట్టేది లేదు. ఇంకొకరి చేత కట్టించాల్సిన అవసరం లేదు. 1% 1000% గూడా లేదు. తర్వాత ఇంక చూసుకుంటే మనము మనం మునిగేది లేదు. ఇంకొకరిని ముంచాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు వెస్టేజ్‌లో నచ్చిందేంటంటే, మీరు బయట ఏ జాబ్ అయినా తీసుకోండి. ఆఖరికి కూరగాయలమ్మే కాడ్నించి హోటల్స్ గాని అవన్నీ గూడా మొత్తం మోసపూరిత మాటలే ఉంటాయి. ఆఖరికి పువ్వులు, ఎప్పుడో మొత్తం అన్నీ మోసపూరిత మాటలే ఉంటాయి. కానీ ఎక్కడ గూడా మంచి నిజాయితీగా ఉండే కంపెనీని ఇంతవరకు చూడలేదు. సో, దీంట్లో 100% జెన్యూన్ కంపెనీ, మంచి కంపెనీ. సో, ఎందుకనంటే 1000% కూడా మనం మోసపోయే ఆస్కారం లేదు. తర్వాత ఇంకొకటేంటంటే నాకు బాగా నచ్చింది 3 జనరేషన్ ప్లాన్. సో, మనము మనమంటూ ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. సో, సాలరీ బాగానే ఉంది. ఓకే. లైఫ్ బానే ఉంది. సో, కరోనా వస్తే మళ్ళీ ఇంకొకసారి పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే మనం అనేవాళ్ళు ఈ లోకంలో లేకపోతే మన పెళ్ళాం, పిల్లలు ఏమైపోతారనేది ఒక్కసారి ఆలోచించండి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నేను చేసే ఆఫీస్‌లో నా అంత సాలరీ నా వైఫ్‌కి ఇస్తారంటే నో ఇంపాసిబుల్ ఇవ్వరు. సో, ఒకవేళ ఆమెకు సాలరీ ఒక జాబ్ ఇచ్చినా నా అంత సాలరీ రాదు. ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఈరోజు అందరూ గూడా ఒక ప్రధాని మోడీ కాడ్నించి ప్రతి ఒక్కరు గూడా ఎందుకు ఇంత మంచిగా తీసుకుంటున్నారంటే దీంట్లో ఇన్‌కమ్ అంత మంచిగా ఉంటుంది గాబట్టి. సో, ప్రతి ఒక్కరు బిలీవ్ చేయండి. మంచిగా ఈ ఆలోచించండి. ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. ఆలోచించండి. హ్మ్. సో, ఇక నేను పోతే ఎలా అయ్యాను బ్రాంచ్ డైరెక్టర్ ఇన్ని మంత్స్‌లో అనంటే ఒక్కటే లీడర్స్. నేను 6:30కి నా ఆఫీస్ సారీ 6:00కి నా ఆఫీస్ అయిపోతే నేను ఇంటికి ఏ ఒక్క రోజు గూడా రాలేదు. నా టైమింగ్స్ ఏంటంటే మాక్సిమం నేను ఇంటికొచ్చేసరికి 12-1 అయిద్ది. కనీసం 1, 2 హోమ్ మీటింగ్‌కి వెళ్ళందే నాకు నిద్ర పట్టదు. అలా డెడికేషన్ పెట్టి పనిజేశాను. అదే విధంగా మన అప్లైనర్ రవి సార్ వండర్‌ఫుల్ పర్సన్ అసలు చెప్పాలంటే. ఎందుకనంటే రోజు నన్ను గైడ్ చేసే విధానం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక 3, 4 టైమ్స్ కాల్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? అని జెప్పేసి. ఎక్కడుంది ఫ్రెండ్స్ ఈ లైఫ్ ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక జాబ్‌లో వర్క్ చేస్తే వాళ్ళొక్కడే పైకెదుగుతా ఉంటాడు. కానీ మనం అక్కడే ఉంటాం. కానీ జాబ్‌లో ఎవ్వరు కూడా నీకు సలహాలివ్వరు, సూచనలివ్వరు. నువ్వు వెతుకుతుంటే బాగుపడరు. కానీ మన వెస్టేజ్‌లో మనం ఎదుగుతుంటే చప్పట్లు కొడతారు, దండలేస్తారు. మంచిగా రిసీవ్డ్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో, అదే బయట కంపెనీలు చూసుకుంటే కనీసం ఒక స్టెప్ ఎక్కువ లోపట 10 మంది లాగేవాళ్ళే ఎక్కువుంటారు. కానీ ఇక్కడ మాత్రం మన ఓన్‌గా మన కష్టం మనం చేసుకుంటే లైఫ్‌లో 100% మనకు సక్సెస్ వస్తుంది. ఆలోచించండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న జర్నీ నచ్చిందని అనుకుంటున్నా. థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్ ప్రతి ఒక్కరికి కూడా. థాంక్ యూ. నాకు ముఖ్యంగా ఈ వెస్టేజ్ సారీ కొండే టీమ్‌లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే, మన సురేష్ సార్ లాంటి గొప్ప వ్యక్తి మనకిక్కడ హ్యాండిల్ జేయటం. తర్వాత ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, తర్వాత శంకర్ సార్ గాని వీళ్ళందరూ చాలా మందున్నారు. ప్రసాద్ సార్ గాని వీళ్ళందరూ గూడా మనకెంతో ముందుండి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తా ఉన్నారు. సో, బిలీవ్ చేయండి. అందరూ ముందుకు వెళ్దాం. ఇంకా చెప్పాలంటే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్‌కి అటెండ్ కండి.
100% అటెండ్ కాండి. ఎవరో చిన్న వ్యక్తా, పెద్ద వ్యక్తా అని అస్సలు చూడకండి. ఎందుకంటే ఎవరి నుంచి ఎవరు పాయింట్ వస్తదని మనకు తెలీదు కాబట్టి కంపల్సరీ రోజు వినే జూమ్ మీటింగ్ కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు లీడర్. ఎందుకంటే చాలా నా లైఫ్ చేంజ్ అయిందే జూమ్ మీటింగ్‌లో. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి ఇక్కడ నాకు ఏం మీటింగ్స్ లేవు. మీటింగ్స్ ఉన్నాక నేను వెళ్ళలేని పరిస్థితి. కానీ జూమ్ మీటింగే ఇవాళ రేపు నేనింత బాగా మారగలిగానంటే ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ కింద డౌన్‌లోడ్స్ గాని, మీరు గూడా ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ అయ్యి ఉండండి. చాలా నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. అదే విధంగా, అదే విధంగా మైసూర్. సో, మైసూర్ గురించి మాట్లాడుకోవాలి. మైసూర్ అనేది ఒక ఆపర్చునిటీ గాని మీకొస్తే లైఫ్‌లో కంపల్సరీ ఒక్కసారి వెళ్ళండి. ఎందుకంటే మైసూర్ ఏంటంటే జస్ట్ నీకు మైసూర్‌లో ఏముంటదంటే వెస్టేజ్ అనే వర్డే అసలు ఉపయోగించడు సుబ్బయ్య శెట్టి సారు. వండర్‌ఫుల్ అసల చాలా మంచిగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అసల మనం 3 డేస్ ఉంటున్నాం కానీ 2 డేస్ మొత్తం అసల బిజినెస్ మీదే మన ఫోకస్ ఉంటుంది. అసల ఒక్కసారి వెళ్లి చూస్తే నిజంగా మన లైఫ్‌ని మనం మార్చుకునే అవకాశం చాలా ఎక్కువుంటుంది. సో, అలాంటి అవకాశం నిజంగా మీకొస్తే ఈసారి మాత్రం మిస్ చేసుకోవద్దు. నాకు ఒక 2 సార్లు రవి సార్ నన్ను రిక్వెస్ట్ చేసినా నేను బిలీవ్ చేయలేదు. ఎందుకనంటే ఏముంటదిలే మైసూర్‌లో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అసలు ఏముంటదని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు. సో, వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. అదే విధంగా చిన్న చిన్న మీటింగ్‌లు కంపల్సరీ వెళ్ళండి. మీటింగ్స్‌కి వెళ్తేనే నాలెడ్జ్ అనేదొస్తది. సో, చదువుకున్నా, చదువు లేకపోయినా సరే, మన దగ్గర చాలామంది ఎక్కువ ఇన్‌కమ్ తీసుకుంటూ చదువు లేకపోయినా ఉన్నోళ్ళు చాలామందున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కంపల్సరీ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ గాండి. మైసూర్ వెళ్ళండి. తర్వాత ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే 100% మీ టీమ్‌ని సపోర్ట్ చేసుకొని మీ ముందెళ్లి కూర్చొని ప్రతి ఒక్కరిని ఇది జేసుకోండి. అదే విధంగా కంపల్సరీ సీఎన్‌సి. సో, సీఎన్‌సి గూడా 100% ట్రై జేయండి. చాలా చక్కగా జెప్పాడు మన సుబ్బయ్య శెట్టి సార్. సో, 100 పీవీలు. నేను ఇది తీసుకోలేననుకుంటే జస్ట్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటారు గదా! మన లైఫ్‌లో ఉంటారు గదా! సో, ఒక ముగ్గురుంటారు. బ్రదరో, సిస్టరో ఎవరో ఒకరుంటారు. సో, వాళ్ళకి కొంత ఇప్పించండి. కొంత తీసుకుందాం. కంపల్సరీ ప్రతి ఒక్కరు గూడా సీఎన్‌సిలో ఉండడానికి ట్రై జేద్దాం. సో, థాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. థాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ జర్నీ. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆల్ లీడర్స్ ఒకసారి గమనించండి. విశాల్ సార్ మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఫస్ట్ నుంచి కూడా విశాల్ సార్ లో ఉన్నట్టు ఏంటంటే లీడర్ క్వాలిటీస్, దాంతో పాటు యాటిట్యూడ్, చాలా వండర్ఫుల్ యాటిట్యూడ్. సో దానివల్ల సార్ ఈ స్టేజ్కి రావడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికిందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా చెప్పాలంటే ఒక డైమండ్ ఇంకో డైమండ్ తయారు చేసేదానికి ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జాంపుల్ సార్ మై గ్రేట్ లైఫ్ లైనర్ రవి సార్. రవి సార్ ఏదైతే ఉన్నాడో రవి సార్ దానికి 10 రెట్లు డబుల్ స్పీడ్ తో విశాల్ సార్ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయ్యింది, అందరికి కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్ కూడా నేను అనుకుంటున్నాను. పని మాత్రం మన చేతుల్లో ఉంది, ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఫలితం అనేది మనం చేసిన పనిని బట్టి మనకు ఫలితం వస్తుంది. ఎక్సలెంట్ సార్. మంచి థాంక్ యూ యాటిట్యూడ్, సార్. అది గమనించాలి. పని చేయకుండా ఫలితం ఆశించకూడదు. రెండోది, మీరు ఏదైతే చెప్పారో గ్రద్ద స్టోరీ, ఆ గ్రద్ద స్టోరీ అనేది మీరు ఖచ్చితంగా అబ్సల్యూట్లీ యాప్ట్ అవుతుంది. ఎందుకంటే నేను దగ్గర గమనిస్తున్నాను కాబట్టి. కష్టాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ గా ఉండవు, అది అప్పుడు వరకు మాత్రమే ఉంటాయి అని మీరు చెప్పారు. నిజంగా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బాగుంది. ఏదేమైనా మీరు అనుకున్న డ్రీమ్స్ ని, గోల్స్ ని త్వరగా రీచ్ అవ్వాలని, రీచ్ అవుతారని, దానికి నా సార్. సపోర్టు, నా కొండపి ఎస్టేజ్ ఫ్యామిలీ సపోర్టు, ముఖ్యంగా మీ గ్రేట్ అప్లైనర్, మై గ్రేట్ లైఫ్ లైనర్, మన డైమండ్ రవి సార్ మీకు ఎప్పుడు కూడా రవి సార్. అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు అని చెప్తూ థ్యాంక్ యూ సార్. సార్. వన్ సెకండ్, నేను పర్సనల్ గా మీ యొక్క స్టోరీతో ఇన్స్పిరేషన్ అయ్యాను, ఇంకొంచెం ముందుకెళ్ళటానికి మంచిగా నాకు సార్. కూడా ఉపయోగపడుతుందని చెప్పి థ్యాంక్ యూ. వన్ సార్. సెకండ్, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్, ఎంఎస్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ శంకర్ వెరీ సార్ మచ్ గుడ్ సార్. మార్నింగ్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ. శంకర్ సార్ ఉన్నారా?
ఓకే రైట్. నేను లీడ్ చేస్తాను. రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ ప్లీజ్. వేరే లెవెల్ సార్ సార్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మెసేజ్ గుడ్ మార్నింగ్ రవి సార్. పర్సనల్ గా గుడ్ మార్నింగ్ సార్ విశాల్ సార్. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కంటే ముందే నాకు పర్సనల్ మెసేజ్ జూమ్ వేరే లెవెల్ అని బెనిఫిట్ సార్ లాగా ఎలా అయితే ఫీడ్బ్యాక్ వస్తుంది అలా వేరే లెవెల్ సార్. సార్ ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే మీరు రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అప్లైనర్ గా ఫ్రెండ్ ఆనంద్ నాకు ఎలా అయితే బలమో నా టీమ్ లో సార్ ఈ జర్నీలో మీరు యాడ్ అవటం కూడా అంతే బలాన్ని ఇస్తుంది. అందరూ కలిసి సార్ సక్సెస్ అవటానికి ఒకరు తోడుగా ముందుకు వెళ్తానికి మంచి అవకాశం. ఇంకోటి ఏంటంటే సార్ మధ్యలో చాలా నెగిటివ్స్ వచ్చినప్పటికి కూడా చాలా పాజిటివ్ గా మార్చుకొని చాలా బాగా టీం సార్ తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సార్ మీ లీడర్షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి. సార్ సార్కి నేను ఎక్కువ హోమ్ మీటింగ్స్ అనేది ఇవ్వలేదు. కరెక్ట్గా 2 మీటింగ్ పర్సనల్ గా ఇచ్చాను. తర్వాత 3-4 మీటింగ్ నా సెకండ్ లైన్ లో హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చి రికార్డ్ చేసుకున్న ప్రతిదీ కూడా నేను వేసే జోక్ తో సహా కామతో సహా మక్కి దించాడు అనమాట. ముందు వాళ్ళ ఆవిడతో వాళ్ళ అన్న వాళ్ళతో ప్రాక్టీస్ చేసి 5-6 సార్లు తర్వాత ఓన్ గా ఓ మీటింగ్ చేస్తున్నాను. సార్ నుంచి దాన్ని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే జాయిన్ అయిన 1 వీక్ లోని దీంట్లో లైఫ్ ఉందని అర్థమైన తర్వాత అసలు ప్రొడక్ట్ లేని ఉంటే ఏది దేనికి యూజ్ అవుతుందని ఒక బుక్ పెట్టి రాసుకోవటం, మొత్తం బుక్ 450 ప్రొడక్ట్లు ఒక బైండింగ్ బుక్ లాగా చేసుకోవటం, హోమ్ మీటింగ్ సైట్ చేసుకొని చెప్పడం, ఇలా ప్రతిదీ కూడా సార్ నుంచి నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకొని కొన్ని మార్చుకొని ముందుకు వెళ్ళగలిగాను. థ్యాంక్ యూ విశాల్ సార్. విశాల్ సార్ లో థ్యాంక్ యూ కొన్ని సార్. విషయాలు దాగి ఉన్నాయి. అదేంటంటే వి అంటే విజనరీ అండ్ విక్టరీ, ఐ అంటే ఇన్నోసెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇన్నోసెంట్ గా ఉంటారు, అదేవిధంగా ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మీరు చెప్పి సార్. అదేవిధంగా ఎస్ అంటే స్మైలీ పర్సన్ అండ్ సాక్రిఫైజ్ అంటే విజయం కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి. ఎందుకంటే 6 గంటలు డ్యూటీ అయిపోతే మినిమం 12-1 గంట దాకా మినిమం ఇద్దరు కలగకపోతే ఇంటికి రాడు. ఒకవేళ ఆ రోజు వచ్చాడంటే నన్ను నిద్రపోనేడు. ఈ రోజు నేను ఏ మీటింగ్స్ ఎవరిని కలవలేకపోయాను, హోమ్ మీటింగ్ వేయలేకపోయాను అని చెప్పి 1కి 20 సార్లు చెప్తుంటాడు అనమాట. ఆ విధంగా నిద్ర త్యాగం చేశాడు. ఫ్యామిలీని పండగని నేను త్యాగం చేసి హైదరాబాద్ నుంచి ఓన్లీ ఒక్క పర్సన్ వస్తున్నారని చెప్పి కందుకూరు మీటింగ్కి వచ్చాడు. అది వాళ్ళ ఓన్ మామగారిది హౌస్ ఓపెనింగ్, అది కూడా త్యాగం చేసి కందుకూరు మీటింగ్ వచ్చాడు. అందుకని ఆ వాడు వాడాను. అదేవిధంగా హెచ్ అంటే హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే చాలా విషయాలు నేను ఇన్స్పైర్ అయ్యాను. అదేవిధంగా హంబుల్ పర్సన్ అనమాట. వినయ విధేయ రామ అనొచ్చు, ఆ విధంగా ఉంటారు. అదేవిధంగా ఏ అంటే యాటిట్యూడ్ అండ్ అష్యూరెన్స్. అంటే తనతో పాటు జర్నీ చేసే వాళ్ళకి కానీ లేదంటే మా ఫ్రెండ్స్ కానీ అష్యూరెన్స్ నేను ఉన్నాను, ఇబ్బంది లేదని ప్రతి నిమిషము అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా ఎల్ అంటే లవ్లీ. థ్యాంక్ యూ విశాల్ సార్. గోల్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫిబ్రవరి సార్. కల్లా జాబ్ వదిలేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సార్ డిసెంబర్ కల్లా 1.5 lakh తీసుకొని నేను మా సిస్టర్ కూడా మాట ఇచ్చాను. నా మ్యారేజ్ సార్లు వచ్చి నేను బయటకు వెళ్తాను. నెక్స్ట్ మీ మ్యారేజ్ వెళ్ళినప్పుడు కార్ తీసుకొని 10 మందికి సార్ ఆదర్శంగా ఉండి నా వంతు సార్ పాత్ర ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్. నేను చేసుకున్న గొప్పతనం ఏం లేదు సార్. మీలాంటి వాళ్ళ కింద ఉండటం నేను నిజంగా చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒక 3 సార్లు నా లైఫ్ లోకి వచ్చినా సరే నేను బిలీవ్ చేయలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ దేవుడు మీలాంటి గొప్ప వ్యక్తి కింద నిజంగా ఉండాలని కాబోంది కాబట్టి నేను ఈ రోజు వెయిట్ చేసి మీ కింద రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం సార్. లేదు సార్, గొప్ప వ్యక్తులు లేదు, నాలాంటి బలహీనులకి బలం అవుతారని దేవుడు నా కోసం వెయిట్ చేయించారు అనమాట. అంతకు మించి ఏం ఏమో లేదు, సార్. నాకు బలం అయింది. సార్ థ్యాంక్ యూ అవునవును సార్. సార్ ఈ జర్నీ ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూసుకున్నాం కదా సార్, ఫస్ట్ మీరు వచ్చి హోమ్ మీటింగ్ ఇచ్చారు, ఓకే బాగానే ఉంది. కానీ నేను ఫస్ట్ ఏం చేశానంటే సార్, చాలా మందికి వేస్తే ఎమ్మిటే వెళ్ళి నేను చెప్తే వింటారు కదా అని చెప్పేసి నా బ్రదర్కి చెప్పాను వెళ్ళి. సో అతను ఏం చేసిండంటే ఒక 2 రోజులు వాడిండు, ఈ ప్రొడక్ట్స్ లాంటి ఫేక్ గీక్ అని చెప్పేసి మొత్తం పక్కన పెట్టేసిండు. అదేవిధంగా మా సొంత అక్క కూడా నన్ను నమ్మలేదు సార్. ఎలా అంటే అసలు మైండ్ పోయేది నాకు. అరే సార్. సార్ గుడ్ మార్నింగ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అది మీరు సార్ చెప్పండి. స్టార్టింగ్
ఇంకా బాగుంది, పర్లేదు. ఫీడ్బ్యాక్ చాలా మంది సార్ ఎక్సైట్ అయి ఉన్నారు, ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు కాబట్టి సార్ ఫీడ్బ్యాక్ సార్ అంటే ఓకేనా? సార్ సార్ ఓకే సార్. థ్యాంక్ యూ. శంకర్ సార్ మీకు హోస్ట్ వచ్చింది. శంకర్ సార్ కో హోస్ట్ ఎవరా? మేము సార్ జర్నీలో నేనా ఉన్నాం. సార్? శంకర్ సార్ ఫీడ్బ్యాక్ ఎస్ రైట్, మీకే హోస్ట్ వచ్చింది. ఓకే కో హోస్ట్ క్రియేట్ చేయండి. శంకర్ సార్ నేమ్ ఎక్కడ ఉంది సెర్చ్ చేసి శంకర్ సార్ నేమ్ చేస్తున్నాను. శంకర్ పొదిలి ఏదైనా సార్? ఎస్ రైట్. శంకర్ పొదిలి ఓకే. Yes. ఇచ్చాను సార్. Yes, thank you, sir. Thank you, Vishal, sir. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్. రెండవది ఒక్కసారి లేటెస్ట్ గమనించండి, అందరం కూడా ఎక్సైజ్ అందరికి మాట్లాడుతుంటారు కాబట్టి 1 minute లో ఫీడ్బ్యాక్. మీరు స్టోరీలో కావచ్చు, సార్ జర్నీలో కావచ్చు, ఏదైతే మీరు మోటివేట్ అయ్యారో ఆ పాయింట్ చెప్తే అందరికి ఉపయోగపడుతుంది, మనం కూడా ముందుకు కట్టకూడదు. ఓకేనా? దయచేసి అది గమనించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద ఫీడ్బ్యాక్ సెషన్ సార్. శంకర్ సార్. Leaders గమనించి చాలా మంది ఎస్ సార్. రవి సార్ మాట్లాడుతున్నారా? లేదు ఫీడ్బ్యాక్ కనిపించండి. సిగ్నల్ Yeah, sir. లేదేమో, మీరు కొంచెం బయటకు వచ్చి. ఓకే సార్. సో లీడర్స్ గమనించండి, మన చాలా మంది లీడర్స్ అందరూ ఎక్సైట్ అయి ఉన్నారు. మన విశాల్ సార్ ఈరోజు బాంబ్ బ్లాస్ట్ చేశారు. సో విశాల్ సార్ చాలా బాగుంది సెషన్. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫీడ్బ్యాక్ సెషన్ అనేది. నాకు వచ్చేసి నా పర్సనల్గా ఫస్ట్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నా పర్సనల్గా ఏంటంటే, మీరు చెప్పినటువంటి లయన్ అండ్ డాంకీ గాడిద స్టోరీ ఏదైతే ఉందో, సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు మనలో ఎవరైతే తెలివిగా ఉంటారో, ఎవరైతే బాగా వర్క్ చేస్తారనుకుంటారో, మన పైన ఉన్న కమ్యూనిటీ పీపుల్ ఎలా ఉంటారంటే అధికారంలో ఉన్నోళ్ళు, సో వాళ్ళు మనల్ని సింహం చేశామని మనకు ఒక ఇది కల్పించేసి మన చేత పని చేయించుకుంటారు. కానీ వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు గాడిదే. అది మాత్రం Yes, super, 100% ష్యూర్. అది ఈవెన్ గవర్నమెంట్ ఫీల్డ్ లో అయితే మీరు చెప్పింది పక్కాగా జరుగుతుంది అదే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈగల్ గా ఎలా బతకాలి మనం, ఒక పక్షుల్లో ఈగల్ అనేది ఎందుకు అంత యూనిక్ గా ఉంది, సో దానికి ఉన్న డిఫరెన్స్ ఏంది, మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్ ఏందని నాకు క్లియర్ గా అర్థమైంది ఈరోజు. సో మనం కూడా మన సక్సెస్ అనేది ఏంటంటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎన్ని గాలి వానలు ఏవి వచ్చినా కూడా, ఈగల్ ఎలా అయితే వాటిని ఆసరాగా చేసుకొని వాటిని యూజ్ చేసుకొని పైకి వెళ్తుందో, ముందుకు వెళ్తుందో, అలాగే మనం కూడా మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా దాంట్లో పాజిటివ్ ఎతకాలి. దాని నుంచి మనమేం నేర్చుకున్నాము అనే దాన్ని తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలి. కానీ కష్టాలు వచ్చి నిరాశపడి ఆగిపోకూడదని నాకు బాగా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. విశాల్ సార్, థ్యాంక్ యూ సో 100% మచ్. సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. మీరు కూడా Yes. మంచి లీడరు. సో చాలా sir. విషయాలు నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాదేం లేదు సార్. మన పైన ఉన్న మెంటర్స్, అప్లైనర్స్ ఇది చేశారు. సో ఓకే సార్, నెక్స్ట్ మనం ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్దాం. చాలా ఫాస్ట్ గా, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఓకే లీడర్స్ గమనించండి, ఫస్ట్ ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేద్దాం. రవి ప్రసాద్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రవి ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ చెప్పండి. సార్ ఎక్సలెంట్ సార్. వాళ్ళకి ఈరోజు వేరే లెవెల్లో చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా గాడిద సింహాలు నిజంగా మన లైఫ్కి ఎంత అన్వయించుకోవాలో కూడా అది మనం చాలా కష్టం. ఎవరు కూడా మనం ఉపయోగించుకుంటారు, కానీ మనకు సార్. ఉపయోగపడనే విషయం చాలా సింబాలిక్ గా చెప్పారు సార్. అవును సార్. మళ్ళా ఈగల్ నిజంగా అది తన ప్రయాణాన్ని ఆగిపోయిందని ఆపేయకుండా దాన్ని ఎలా మలుచుకొని ఒక యోధుడిలాగా మలుచుకొని ఎలా అయితే మళ్ళీ కింగ్ లాగా నిలబడుతుందో, సో మనం సార్. కూడా అలా చేయొచ్చు అని చాలా సింబాలిక్ గా చెప్పారు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ sir. సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ రవి ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణవేణి మేడం న్యూజిలాండ్. కృష్ణవేణి మేడం న్యూజిలాండ్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చింది. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం. సూపర్ సార్. మనిషికి ఎప్పుడు కష్టాలని కామన్ గా ఉంటాయి సార్, కానీ మీరు పడి లేచేసరికి మీకు ఎంత మంచి సక్సెస్ వచ్చింది సార్.
మీరు ఇంత పట్టుదలగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత సక్సెస్ సాధించగలిగారని నాకు అనిపిస్తుంది. ప్లస్ సార్ ఇంకొకటి గద్ద స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. నిజంగా గద్దలో ఉన్న క్వాలిటీస్ మనం తీసుకొని ముందుకెళ్ళాలని మాకు ఈ రోజు నేర్పించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మేడం. ప్రతిదానికి మనం భయపడిపోయి నా వల్ల కాదు, నా లైఫ్ ఇంతే అనుకుంటే మనం అక్కడే ఉంటాం మేడం. ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసి ఎస్ నేను చేయగలను అనుకుంటే మాత్రం 1000% రిజల్ట్ వస్తుంది మేడం. అది గ్రద్దలో ఉన్నా, మనలో ఉన్నా, ఎక్కడున్నా సరే మేడం. ఫస్ట్ ఒక సమస్య అనేది వస్తే మనం దాన్ని బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనుషులు సమస్యలు లేకుండా ఎవరు ఉండరు మేడం. ప్రతి ఒక్కరికి ఉంటాయి. అమ్మానికి కూడా సమస్యలు ఉన్నాయి మేడం. లేవా మేడం? ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి రిజల్ట్ బట్టి ఉంటుంది మేడం. అది ఎలా మనం తీసుకుంటున్నాం, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నామా లేదంటే నెగిటివ్ గా తీసుకుంటున్నామా అనేదే మేడం. సార్ మీరు మొన్న కందుకూరు అంత లాంగ్ నుంచి వచ్చారు. నేను అనుకున్నాను నేనే లాంగ్ నుంచి వచ్చాను అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసాక అనుకున్నాను సార్ విశాల్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు, నాదేముంది అనుకున్నాను సార్. మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలి అని ఆర్టిఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ మేడం ఫ్రమ్ వేటపాలెం. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రవీణ మేడం వేటపాలెం. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చూడండి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రవీణ మేడం. సో ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మల్లికార్జున సార్ ఉన్నారు చూడండి సార్, ఒక ఆర్డర్ లో తీసుకోండి ఫీడ్బ్యాక్. ఓకే సార్, అదే అంటే నేను మళ్ళీ కట్ అయి జాయిన్ అయ్యాను కదా, అందుకని నాకు లిస్ట్ అంతా మళ్ళీ కొత్తగా వస్తుంది. సో ఓకే, మల్లికార్జున సార్, చెల్లా మల్లికార్జున సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మల్లికార్జున్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. విశాల్ సార్ కందుకూరులోనే నేను గెస్ట్ చేశాను. సార్ మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? కందుకూరులోనే గెస్ట్ చేశాను సార్. మన టీంలో మళ్ళీ ఒక ఆణిముత్యం రాబోతుందని నేను వచ్చేసి మనం సార్లు అందరు కూడా ఉంటూ మనకు కారణం అయితే మనం అందులో కూడా రవి సారు ఒక్కొక్కరు స్లోగా స్టార్ట్ చేస్తున్నాడు. ఒక్కసారి అందరు వస్తే బాంబు వేస్తాడని. ఒక్కసారి మీ అందరు ఎంత ఇన్స్పిరేషన్ అంటే మామూలుగా కూడా మేము కంఫర్ట్ జోన్ కూడా వదిలి కొంచెం రిలే అవుతున్నాం సార్. బ్రెయిన్ వాషబుల్ అవుతుంది మా అందరికి కూడా. ఒక్కొక్క టెస్ట్ మనీ చూసుకొని మొత్తం అన్ని కూడా నీకు ఏరే లెవెల్ సార్, అన్ని అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్, తొందరగా ఫాస్ట్గా లాగేసేయండి. థ్యాంక్ యూ. నాకు ఒకసారి లింక్ పెడితే మాకు సపోర్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ మల్లికార్జున సార్, మీరు కూడా వండర్ఫుల్ లీడర్ సార్. నేను చూస్తున్న మార్నింగ్ జూమ్ లో మీరు పలకరించే విధానం కానీ వండర్ఫుల్ సార్. మొన్న అన్నారు నాతోటి, సార్ నేను చదువుకోలేదు కదా అన్నారు. లేదు సార్, మీరు చదువుకోకపోయినా వండర్ఫుల్ లీడర్ సార్. మీరు దాన్ని మీరు బిలీవ్ చేయండి, ఆ మైండ్ సెట్ తీసేయండి. నేను చదువుకోలేదు కదా, నేను ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో సార్, అప్పుడే మనం డౌన్ అయిపోతాం. మనకు భయం వేసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సార్ భయం? అవును సార్, భయం ఏమి లేదు. 100% ముందుకే. కానీ ఆ కంఫర్ట్ జోన్ అనేది అంత ఈజీగా ఎంటాడుతుంది. దాన్ని కొంచెం బిలీవ్ కొంచెం రిలీ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ రామ్ యోగి సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. రామ్ యోగి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గురువు గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? మీరు మా గురువు గారు సార్. ఏం లేదు సార్, నువ్వు వచ్చి సంవత్సరాలు కష్టపడుతున్నా కానీ విత్ ఇన్ 3 months లో బ్రాంజ్ అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సార్. మీ నుంచి ఒక పాయింట్ నేర్చుకోవచ్చు సార్. అలాగే సింహం గాడిదల కథ కూడా చెప్పారు, చాలా బాగుంది సార్. సార్ వాయిస్ వినపడుతుంది కదా సార్? ఓకే, సూపర్ సార్, మాట్లాడండి. అలాగే ఈగల్ స్టోరీ అంతకుముందు విన్నాను సార్.
మీరు చెప్పిన విధానం ఇంకా బాగుంది సార్. ఈగల్ స్టోరీ అనేది నేను విన్న విధానం వేరు, మీరు చెప్పింది ఇంకో విధానం వేరు. ఆ ఒక్క పాయింట్ థ్యాంక్ యూ చాలు సార్. సార్. మేము ఎలా డెవలప్ అవ్వాలనేది, మా టీం ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆ ఒక్క పాయింట్ చాలు సార్. మిమ్మల్ని థ్యాంక్ చూసి యూ సార్. నేర్చుకోవచ్చు సార్. మీ యొక్క సార్ సక్సెస్ జర్నీ చెప్పడం ద్వారా మా టీం మెంబర్స్ సార్ చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు సార్ మిమ్మల్ని చూసి. సార్ అందరూ మామూలుగా మనం మీటింగ్ వెళ్ళినప్పుడు కొన్ని మాటలు చెప్తుంటారు సార్. మేము ఆపరేట్ సార్ చేసాము, తర్వాత చేసాము, ఈ సప్లిమెంటరీ వాడాము, ఇంత సార్ ఫస్ట్ చెక్ వచ్చింది, లాస్ట్ చెక్ వచ్చిందని. సార్ కానీ నిన్న కనుపూరు మీటింగ్ లో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట చూస్తే లీడర్ క్వాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ నుంచే ఉన్నాయి సార్. సార్ అది మేము సార్ ఫస్ట్ టైం థ్యాంక్ యూ సార్. తెలుసుకున్నాం కనుపూరు మీటింగ్ లో. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయోగి సార్. మీరు కూడా మీరం థ్యాంక్ ఇద్దరు యూ వెరీ కలిసి మచ్ సార్. మంచిగా సార్ ఓకే సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామయోగి సార్, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ లీడర్స్ ఒకసారి థ్యాంక్ యూ సార్. గమనించండి. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్ గమనించండి, ఫీడ్బ్యాక్ చాలా కొంచెం ఫాస్ట్గా. శంకర్ సార్ మీ వాయిస్ వినపడట్లేదు. హరిసార్ టీం పొన్నం దుర్గా మేడం. సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మాట్లాడండి. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ దుర్గా మేడం. సార్ మీ జీవిత చరిత్ర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ పాయింట్ మేడం. మొత్తం సార్ మీలాంటి వాళ్ళు మాకు ఇట్లాంటి ఆప్షన్లు చెప్పాలి సార్. మాకేమో చదువు రాదు సార్. నాకు మేడం ఈ వీగలో అనేది బాగా కనెక్ట్ అయింది సార్. అట్లానే గెద్ద ఎప్పుడు పైన ఎగురుతుంది అన్న మాట బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం. అట్లానే మీరు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను సార్, నెలకొకసారి అన్నా. 100% మేడం. అట్లానే మీ గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ కావూరి తిమోతి సార్. తిమోతి సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. తిమోతి సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సంగర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ తిమోతి సార్. సార్. మీ గురించి చెప్పడానికి మాటలేం లేవు సార్. నో మోర్ వర్డ్స్. వై సార్? కొండేపి టీంలో ఒక ప్రపంచం సృష్టించారు. 4 పైన బ్రాంజ్ అయ్యి సార్. చాలా గ్రేట్ లీడర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సో మీరు కూడా ఒక వండర్ఫుల్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సార్. చూస్తున్నా మిమ్మల్ని, చాలా వండర్ఫుల్ పర్సన్ సార్. చేద్దాం సార్, అందరం కష్టపడి చేద్దాం, అందరం సక్సెస్ అవుదాం, అందులో మనం కూడా ఉందాం సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిమోతి సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్లో ఉండండి. నెక్స్ట్ రమా శ్రీను నాయక్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. రమా శ్రీను నాయక్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్లు ఏంటంటే గద్దకు పక్షులకు తేడా అనేది చాలా స్పష్టంగా చెప్పారు సార్. అదొకటి. గద్ద పిల్లల్ని వదిలేసినప్పుడు అది ఎంత జాగ్రత్తగా వచ్చి పైకి లేపి మళ్ళీ కిందకు వదిలేస్తారు చూడండి, పట్టుకుంటుంది. అలానే అప్లైన్ కూడా మనకి వదిలేసినప్పుడు వదిలేస్తా ఉంటారు, మళ్ళీ పట్టుకుని ఉంటారు. అది బాగా కనెక్ట్ అయింది సార్. గద్ద అనేది రాజులాగా ఉండాలి, రాజులాగా ఎందుకు ఉండాలని బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మనం చేసే పని కరెక్ట్ గా ఉండాలి సార్. మనం హోమ్ మీటింగ్ వెళ్తాం కదా, అక్కడ మనం ఒక లీడర్ ని కోల్పోతున్నాం అన్న, అది బాగా కనెక్ట్ అయింది సార్. అవును సార్. అదేంటంటే అక్కడ హోమ్ మీటింగ్ లో మనం అనేది సక్సెస్ అనేది చెప్తే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే అక్కడ లీడర్ అనేది తయారవుతారు సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ 100% సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీను సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. శంకర్ సార్ మీ వాయిస్ రావట్లేదు. శంకర్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. శంకర్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఒక్కొక్కసారి. ఓ అవునా, సారీ సార్, సిగ్నల్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియరా సార్? ఇప్పుడు ఓకే సార్, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. భూలక్ష్మి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చూడండి. భూలక్ష్మి మేడం పొదిలి. సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, మాట్లాడండి. సార్ విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
మేడం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీరు మాకు చాలా వాల్యుబుల్ వర్డ్స్ మాకు చాలా షేర్ చేశారు సార్. మీరు చెప్పింది 100% నిజం సార్. మేడం సార్ మీరు చెప్పారు కదా, సింహం దృష్టిలో గాడిద ఎప్పటికీ గాడిదే సార్. అలాగే ఎస్ మేడం. ఇది గ్రద్ద స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సక్సెస్ అంటే ఒక్కసారి కాదు సార్. ఏదైనా సమస్య వస్తే నాకు నేనే సాల్వ్ చేసుకోవాలి. అలాగే ఒకరి కింద పని చేస్తూ ఒకరి చేతుల్లో మన రిమోట్ పెట్టకూడదు అనేది చాలా బాగా నాకు నచ్చింది సార్. సూపర్ మేడం. నన్ను నేను మార్చుకోవాలి సార్. నేను ఒక లీడర్ లాగా తయారవ్వాలని ఇక్కడ నుంచి నేను గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాను సార్. ఈ 100% భయాన్ని మేడం. బిడియాన్ని వదిలేసి ఒక లీడర్ లాగా తయారవుతానని నమ్మకం వచ్చింది సార్. సో 100% దేనికి మేడం భయం? ఎందుకంటే మనం ఎక్కడ కూడా తప్పులు ఏం చేస్తలేం కదా మేడం. ఎస్ సో సార్. కొంచెం అంటే మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంటది. కానీ ఒక 2 మాటలు మాట్లాడితే అదే భయం పోతుంది మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ నుంచి అలా ఉండను సార్. ఖచ్చితంగా ఇవన్నీ వదిలేసి ఒక లీడర్ లాగా తయారవుతాను సార్. సో ఓకే సార్. 100% మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వండర్ఫుల్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. నెక్స్ట్ రమేష్ జడా సార్. రమేష్ జడా సార్, ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి సార్. రమేష్ జడా సార్ yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విశ్వాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు నాకు బాగున్నారు సార్. సార్ మీరు నాకు 2008 2009 ఆ టైం నుంచి తెలుసు సార్. సార్ ఎలా అంటే మీ ఊరు వంశీ నేను ఒకే క్లాస్ సార్, అలా తెలుసు. సార్ మళ్ళీ ఆఫ్టర్ 15 years సార్ మిమ్మల్ని ఎంఎస్ఆర్ సార్ సెమినార్ లో చూశాను సార్. అప్పుడు అవును, ఎలాంటి నిన్న లీడర్షిప్ కనుకూరులో. అవును క్వాలిటీస్ సార్. ఎస్ సార్, అప్పుడు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలాంటి ఎనర్జీ ఉండేదో ఇప్పటికి అదే ఎనర్జీ, అదే లీడర్షిప్ క్వాలిటీస్ సార్. ఇదే లీడర్షిప్ క్వాలిటీస్ తో మీరు త్వరగా సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్ ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అయిన తర్వాత మనం ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారన్న పాయింట్ చాలా నచ్చింది సార్. అవును సార్. ఈ పాయింట్ గురించి నేను ఒక ఇద్దరు గురించి చెప్పాలి సార్. రవి సార్, ఆనంద్ సార్ నా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. సార్ వీళ్ళు ఫస్ట్ నాకు ప్లాన్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదా నెగ్లెక్ట్ చేశాను సార్. బట్ ఇప్పుడు వీళ్ళు సార్ సక్సెస్ చూసిన తర్వాత నేను చాలా ఫీల్ అవుతున్నాను, నేను అప్పుడు ఎందుకు పట్టుకోలేదు వీళ్ళని. అవును సార్. సో ఇప్పుడు నేను అదే ఫీలింగ్ వాళ్ళ దగ్గర చూపించినప్పుడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నా, మీరు వస్తారు, మీరు గెలుస్తారు, రెండని నన్ను ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ రమేష్ సార్. నిజంగా మీరు ఒక వండర్ఫుల్ లీడర్ సార్. ఎందుకంటే ఆల్రెడీ మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు బయట. అయినా కానీ మీరు ఈ వెస్టేజ్ని బిలీవ్ చేయటం, ఇప్పుడైనా సరే మంచి ప్లాట్ఫామ్లోకి వచ్చారు సార్. అందరం కష్టపడి పనిచేద్దాం సార్. 100% రిజల్ట్ వస్తుంది సార్. అందుట్లో మనం కొండేపు టీంలో ఉంటాం. అందుట్లో రవి సార్, ఆనంద్ సార్ మనకి మన లైఫ్ లైన్గా మన అప్లైనర్గా ఉంటాం. మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Yes, thank you sir, thank you so much, thank you for your feedback. Next B Jayaraj sir. B Jayaraj sir, please unmute yourself sir. Unmute option ichanu. Jayaraj sir 909. Jayaraj sir, yes sir, unmute avanti sir. Unmute option ichanu. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, మాట్లాడండి సార్. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీరు కందుకూరులో చెప్పినప్పుడు అప్పుడే మంచి పెద్ద లీడర్ని బాగా ఎక్సైట్మెంట్ అయ్యాను సార్. సార్ మీతో సురేష్ సార్ చెప్పినప్పుడు మీరు ఒకసారి ఇవ్వాలి జూమ్ మీటింగ్ అని ఒకసారి అన్నారు జూమ్ లోనే. అవునవునవును సార్. మీరు బ్రాంచ్ త్వరగా అవటం చాలా సార్ ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్ ఈరోజు సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడిద గురించి, సింహాలు గాడిద గురించి. అవును సార్. నేను కూడా అట్లానే గాడిదలాగే పనిచేస్తా ఉన్నా సార్. అయితే అంతే సార్. మనం ఎంత ఇది చేసినా కూడా ఇంకోటి అన్నారు ఫస్ట్, సార్ మీరు ఇట్లా నేను జాబ్కి వెళ్ళాను, ఇట్లా చేస్తా ఉన్నాను, చేసినప్పుడు నాకు ఇంకా ప్రమోషన్ అని చెప్పిన తర్వాత సూపరింటెండెంట్ వచ్చింది. కానీ నా జీవితంలో ఏంటంటే నేను రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళేటప్పుడు 60 రూపాయల కూలి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి కార్పెంటర్ పనికి నేను 50 రూపాయలకి వెళ్ళాను పని నేర్చుకోవడానికి సార్. అయితే దీంట్లో మళ్ళీ ఇంకా 40 రూపాయలకి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అయితే దేవుడి దయ వల్ల
అక్కడ నేను షాప్ కూడా పెట్టుకోవడానికి ఇదైంది. అయితే ఏంటి సార్ సార్ మీరు వీటిలో కూడా బయట కూడా బాగా అచీవ్ అయ్యారు. సార్ కంగ్రాచులేషన్ సార్. అదే దీంట్లో కూడా ఇంకా బాగా అచీవ్ అవ్వాలని సార్ మంచి పెద్ద లీడర్ మీరు అవ్వబోతున్నారు. ఇంకా మీ సార్ గోల్స్ ఇవన్నీ దీంట్లో అచీవ్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు థ్యాంక్ సార్, మనం ఏం చేస్తామంటే సార్, ఇక్కడ ఏమవుతుందంటే సింహం గాడిద. ఎందుకు చెప్పానంటే అది మనకు తెలియకుండా ఎవరైతే మన కంపెనీ మన డైరెక్టర్ ఉన్నాడో మన మీద ఒక చెయ్యేసి జస్ట్ అని చెప్పంలోనే మనం ఇంకా బట్టలు చింపుకొని ఇక మొత్తం వాళ్ళకి ఇక మొత్తం సర్వస్వం మనం చెప్పి మొత్తం అంత గట్టిగా పనిచేస్తాం, ప్రాణం పెట్టి పనిచేస్తాం. కానీ వాడు ఎప్పుడు కూడా నీకు ఆ విలువ ఇవ్వడు. ఎప్పుడు కూడా నువ్వు వాడు డైరెక్టరే, నువ్వు కూలోడివే వాడి కింద. సో అందుకని చెప్పేసి ఇది నా స్టోరీ చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను అందరికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ట్రూ సార్. విశాల్ సార్, యాక్చువల్గా అది జరుగుతుంది, అది కాకపోతే మనం గమనించుకోవట్లేదు అంతే. ఎస్ అవును సార్, సార్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఏలూరు నాగమల్లేశ్వరి మేడం. నాగమల్లేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. నాగమల్లేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాగమల్లేశ్వరి మేడం. సార్ మీరు చెప్పిన జర్నీ సాఫీగా సాగిపోతున్న జీవితంలో కరోనా ఒకటి వచ్చింది సార్. మీ కరోనా జీవితాన్ని మార్చేసింది సార్, మీ జీవితాన్ని. మీరు అవును చెప్పిన మేడం. మాకు కనెక్ట్ అయిన పాయింట్ ప్రతి ఒక్కరికి సింహం గాడిద కథ మాత్రం చాలా అందరికీ కనెక్ట్ అయింది సార్, ప్రతి ఒక్కరికి. థ్యాంక్ మీరు యూ, థ్యాంక్ అది యూ మేడం. ఎలా అంటే మీరు కరోనాని దృష్టిలో పెట్టుకొని మీరు దీంట్లోకి వచ్చారు సార్. ఇది చాలా వండర్ఫుల్ గా ఉంది. 3 నెలల్లో బ్రాంచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. మీరు అసలు మాకు అందరికి ఇన్స్పిరేషన్ సార్, నిజంగా కన్ఫామ్ గా. అందరూ ఇది థ్యాంక్ యూ దృష్టిలో సార్. పెట్టుకొని మీరే గుర్తొస్తారు సార్. బ్రాంచ్ అవ్వాలన్న వాళ్ళందరికీ విశాఖని రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకొని చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సూపర్ సార్. మేడం, సూపర్ మేడం, వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. నిజంగా సార్, విశాల్ సార్ మీరైతే సెన్సేషన్ క్రియేట్ చేశారు. వాస్తవంగా మా సార్ లీడర్స్ అందరికి కూడా మేము అదే చెప్తున్నాం, విశాల్ సార్ లాగా చేయాలి, టార్గెట్ అంతా పెట్టుకోవాలి మీరు కూడా ఇదని. సో సార్ థ్యాంక్ యూ మేడం, నాగమల్లేశ్వర మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా అదే గోల్ పెట్టుకొని వర్క్ చేయాలి, మీరు కూడా బ్రాంచ్ అవ్వాలి అన్ని పాయింట్స్ తోటి. థ్యాంక్ యూ. అండ్ సుధారాణి మేడం, సుధారాణి దండముడి, సారీ, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. సుధారాణి మేడం దండముడి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ, మాట్లాడండి. సార్ మీరు చెప్పిన ఇవాళ సెషన్ లో సార్, రారాజుగా ఎలా ఎదగాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే గద్దని మీరు ఇంప్రెషన్ గా తీసుకొని చెప్పారు కదా సార్. నేను ఇప్పటి వరకు ఎంతమంది ఎవరన్నా ఏదన్నా దేని గురించి అన్నా చెప్తే అందులో ఏంటి అనేది ముందు ఎగ్జాంపుల్ చూసుకుంటాను సార్. కానీ అవును మేడం. గద్ద తనను బలపరుచుకోవటానికి ఇన్ని నెలలు కష్టపడి మళ్ళీ ఎదిగి తన లైఫ్ ను లీడ్ చేయటం అనేది ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మనలో ఉన్న తక్కువ అంటే ఎలా చెప్పాలో తెలియదు సార్ నాకు. మనలో పర్లేదు మేడం. ఎలాంటి క్వాలిఫికేషన్లు అయితే తీసేసి మనం ఎలా ఉమ్. ఎదగలగాలి అనేది మనం నేర్చుకోవాలి గద్ద నుంచి అని చెప్పారు సార్. మీరు ఎక్సలెంట్. కానీ థ్యాంక్ యూ మేడం. తుఫాన్లో ఎదురీదగలిగే కెపాసిటీ గద్దకు మాత్రమే ఉందని చెప్పారు సార్. ఎన్ని అవును మేడం. కష్టాలు వచ్చినా కష్టాల్లో ఉన్న మనిషి ఎలా ఎదుగుతాడు అనేది ఒక్క మనిషికే చేతవు సార్. అవును ఆ మేడం. అలవాట్లను కూడా నేర్చుకుంటాడు మనిషి. కష్టాలు వచ్చినప్పుడు ఎలా మనం పైకి ఎదగాలి, ఎలా నిలబడగలగాలి అనేది గద్ద వల్ల మనం చాలా నేర్చుకోవాలి సార్. ప్రతి జీవరాశిలో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది సార్. అలాంటివి మనం తెలుసుకుంటే మనం పైకి ఎదగడానికి ఎంతో ఇంప్రెషన్ అవుతాం సార్. ఇది మాత్రం సో నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చింది సార్. ఇంకా థ్యాంక్ యూ మేడం, ఇంకా ఇంకా వండర్ఫుల్ సార్. చెప్పాలంటే చెప్పండి సార్, మేడం. ఇప్పటి వరకు నేను మేడం రాసుకుందే లేదు సార్. చెప్పాలంటే విని అవి నేను గుర్తుంచుకోవడమే సార్. మేడం. మా అనిల్ సార్ గాని, రవి సార్ గాని, మేడం రాసుకుంటే బాగుంటుంది మేడం, మీరు చదువుకోవటానికి బాగుంటుంది మేడం అని చెప్తారు సార్. కానీ మేడం సార్ నేను స్కూల్ టైంలో కూడా నేను రాసుకోవటం కాదు సార్, సెషన్ వినటం వరకే, ఇన్ని తెలుసుకోవటం వరకే అని చెప్పాను సార్. కానీ ఫస్ట్ మేడం. టైం పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకున్నాను సార్ చెప్పాలంటే. ఓహో, థ్యాంక్ యూ మేడం. నిజం థ్యాంక్ యూ. సార్. అసలు ఇలాంటి ఒక ఉంటాయి. ప్రతి జీవిలో కొన్ని ఎదగగలిగే లక్షణాలు ఉంటాయని ఫస్ట్ టైం తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఏం లేదు మేడం, చూడండి, గ్రద్ద 70 సంవత్సరాలు బతుకుతుంది మేడం. 70 సంవత్సరాలు అది బతకాలంటే 40 సంవత్సరాల వయసులో దానికి ఒక అవరోధం ఎదురవుతుంది. అంటే మిగతా 30 సంవత్సరాలు బతకాలంటే అది ఆ కఠోర పరిశ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో అది ఎదుర్కొంది కాబట్టి ఇంత సక్సెస్ అయింది, రారాజుగా మిగిలిపోయింది. సో అదే విధంగా మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి ఒక్క సమస్య లేకుండా ఏ జంతువు ఉండదు, ఏ మనిషి ఉండరు, ఎవరు ఉండరు మేడం. సో అవన్నీ కూడా మనం బిలీవ్ చేసి నమ్మి మనం ముందుకెళ్తేనే అప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. సో అందుకనే నేను చెప్పాను మేడం. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. మీరు చాలా బాగా విన్నారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు వండర్ఫుల్ లీడర్ అవుతారు మేడం. మీ వాయిస్ కానీ ఆ కసి నాకు కనపడుతుంది 100% మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ అనంతలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. లీడర్స్ గమనించండి, కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి ఫీడ్బ్యాక్. ఇంకా చాలా మంది ఉన్నారు, 7 అయిపోయింది. ఎస్, గుడ్ మార్నింగ్ అనంతలక్ష్మి మేడం సార్. మాట్లాడండి. ఎస్ మాట్లాడండి. విశాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? పొద్దున్నే బాగున్నాను సార్. పొద్దున్నే బాగా ఎనర్జెటిక్ గా బాగా చెప్పారు మేడం? సార్. థ్యాంక్ యూ మంచి లీడర్ సార్. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం. సింహంలా ఉండాలి, గాడిదలా ఉండకూడదు అని బాగా చెప్పారు సార్. ఎంత కష్టం వచ్చినా వెస్టేజ్ వదలకూడదు, ఎంత కష్టం వచ్చినా వెస్టేజ్ లో నిలబడాలి అని మిమ్మల్ని చూసి బాగా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చిన్నారావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. చిన్నారావు సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. గుడ్ మార్నింగ్ మై అప్లైనర్ గురువు గారు. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏం చెప్పాలి సార్, వాట్ ఎనర్జీ. సూపర్ సార్. మీలాంటి లైఫ్ లైనర్ దొరకటం నా అదృష్టం. ఇలాంటి లైఫ్ లైనర్ ఇచ్చిన రవి సార్, ఆనంద్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కనెక్టెడ్ గా ఉంది. మీరు చెప్పిన సింహం గాడిది కథ అయితేనేమి, మీరు చెప్పిన ఈగిల్స్ కున్న స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా, చెప్పిన విధానం అయితేనేమి, మీరు ఎలాబరేట్ చేసిన విధానం కానీ రియల్లీ సూపర్ సార్. అసలు చెప్పారు, ఈ పోరాటంలో నువ్వే నిలబడాలి, నువ్వే గెలవాలి, ఈవెన్ మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ నువ్వే నిలబడి తిరిగి గెలవాలని చెప్పారు. అది చాలా కనెక్టెడ్ గా ఉంది. సూపర్. అలాగే మీరు ఏదైతే కరోనా టైంలో ఓటమి చూసారో అది మీరు గెలవటానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, మీరు ఇంత కసిగా ఇంత వెస్టేజ్ ఇలా చేయటానికి 3 నెలలు బ్రాంజ్ అవటానికి నాకు తెలిసి మీకు ఆ కరోనా టైంలో మీరు చేసిన ప్రాబ్లమ్స్ నే గుర్తు పెట్టుకొని చేశారని బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఓటములు అన్నాయి, బాధలు అనేవి ఉంటాయి. వాటిని మనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ బాధలకు మళ్ళీ మనం పడకూడదు అని మనం వెస్టేజ్ లో ఒక మంచి లైఫ్ ఉందని అందరం గ్రహించి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తే మన లైఫ్, మన అందరి లైఫ్ చాలా బాగుంటుంది. తద్వారా చాలా మందికి మనం మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలానే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తాము. సో వాళ్ళ జీవితాలని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా దీన్ని ఇది చేసుకోవటానికి చాలా బాగుంటుందని చెప్పాలి. సో నాకు స్పెషల్ గా అనిపిస్తుంది సార్. మీరు చెప్పిన ఈ ఈగల్ కథలో మీరే ఈగిల్ సార్. ఓ థ్యాంక్ యూ గురుగారు. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, నేను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సార్ చెప్పండి. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరిలో కూడా కష్టాలు లేకుండా ఎవరు లైఫ్ ఉండదు సార్. ఎందుకంటే సార్ నేను 2.5 సంవత్సరం పార్ట్ టైం జాబ్ చేశాను సార్. ఎలా అంటే జస్ట్ నేను ఇంట్లో ఉంది 5 గంటలే, చిన్న పిల్లలు సార్, ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. 2 జాబులు చేశాను సార్. నేను కనీసం ఫుడ్ కూడా తినకపోయేటోడిని. ఎంత కష్టపడ్డాను కాబట్టి నాకు కష్టం ఏమో తెలుసు. మనం ఎలా చేస్తే మన లైఫ్లో ముందుకెళ్తాం ఏందనేది నాకు ఒక ఐడియా ఉంది. సో అందుకనే థ్యాంక్ యూ సార్. మీరు కూడా చేయండి. కొంచెం ఎందుకో వెనకాడుగా చేస్తున్నారు కానీ ఉన్నారు, కొంచెం ఎందుకో డల్ అవుతున్నారు. అలా ఉండకండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్. మేడం సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. సుజాత మేడం. సుజాత మేడం అన్మ్యూట్ అవ్వలేదా సార్? విశాల్ సార్, నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. శంకర్ సార్ వస్తుంది, కొంచెం స్పీడ్ గా కన్క్లూడ్ చేయండి. అదే సార్. సార్ మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకోమంటారా లేకపోతే క్లోజ్ చేయనా? కొంచెం వీలైతే కొత్త వాళ్ళని తీసుకోండి సార్. శంకర్ సార్ ఒకసారి దినేష్ సార్కి ఇవ్వండి ఫీడ్బ్యాక్.
ఓకే సార్. దినేష్ సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. హలో శంకర్ మేడం ప్లీజ్ కంటిన్యూ చేయండి మేడం. ఎస్ హలో, నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ గా ఉంది మేడం, ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ చెప్పిన మాటలు ఇంకా బాగా నచ్చేశారు. రెక్కలు ఇరిగిపోతున్నా కానీ రక్తం కారేలాగున్నా కానీ ఎలా బార్డు ముందుకెళ్ళిందో మనం కూడా అలాగే అచీవ్ అయ్యి గ్రూప్లో ఇంకా ముందుకెళ్ళి సిస్టంలో కష్టపడి చెయ్యాలని నేను అనుకుంటున్నాను సార్. నా లైఫ్లో సార్ లాగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. హలో మేడం థ్యాంక్ యూ వినపడుతుంది. మీరు చెప్పినవి రెక్కల బార్డ్స్ బాగా నచ్చింది సార్ నాకు. ఎలాగైతే మీ గురించి మీ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ గురించి ఎలాగైతే ఈ బార్డ్స్ లాగా మనం ఎదగాలని మీరు చెప్పారో ఆ అచీవ్మెంట్ నాకు బాగా నచ్చింది సార్. నేను కూడా అలాగే మోటివేట్ అయ్యి మీలాగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 100% మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎన్బోరి ప్రతిమ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పినటువంటి టెస్ట్ మనీ చాలా చక్కగా ఉంది సార్. మీరు చెప్పినటువంటి మంచి ఆ యొక్క విలువైన మాటలు నేను నేర్చుకున్నాను సార్. హోమ్ మీటింగ్ ని ఎలా ప్రజెంట్ చేయాలని ఇంపార్టెన్స్ చాలా చక్కగా చెప్పారు సార్. తర్వాత గ్రద్దలో ఉన్నటువంటి 7 క్వాలిటీస్ చాలా చక్కగా చెప్పారు సార్. అందులో పక్షిని కింద ఉన్నటువంటి పక్షిని గ్రద్ద ఎలా వేటాడాలో దాని కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంటది సార్. తర్వాత వచ్చేసి తర్వాత తన పిల్లల్ని కింద పడిపోతున్నా సరే మరలా ఎలా ఎగరాలో నేర్పిస్తుంది సార్. అదే విధంగా దానికి తన ముక్కు వంగిపోయినా గోర్లు అరిగిపోయినా మరలా దానికి పదును పెట్టి ఏ విధంగా అయితే అది మరలా రీఫ్రెష్ అయ్యి తన జీవితాన్ని అనేది కొనసాగిస్తుంది అని మంచి వాల్యుబుల్ వర్డ్స్ అనేవి మన టీంలో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ ఉపయోగపడి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు చెప్పినటువంటి టెస్ట్ మనీ మన గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది సార్. అన్ని వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్నటువంటి డిసెంబర్ గోల్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ప్రతిమ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎంవి సాంబశివరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎంవి సాంబశివరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ వెంగళరెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. సార్ నిజంగా మీ టెస్ట్ మోనీతో ఒక న్యూ వైబ్ క్రియేట్ చేశారు సార్ కొండేపి టీంలో. సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. హైదరాబాద్ లో ఉంటూ అది ఒక పెద్ద సిటీలో ఉంటూ అట్లీస్ట్ డైలీ 2-3 మెంబర్స్ కలవందే ఇంటికి వెళ్ళకుండా ఎంతో హార్డ్ వర్క్ చేశారు కాబట్టే నిజంగా ఇంత సక్సెస్ తీసుకోగలిగారు సార్. మేము ఇంత లోకల్ గా ఉంటూ అంత నెట్వర్క్ ఉన్నా మేము చేయలేకపోయాం సార్. మిమ్మల్ని నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇంకొకటి సార్, సింహం గాడిద స్టోరీ అది మేము చేస్తున్న గవర్నమెంట్ జాబ్ లో కూడా రిపీట్ అవుతూనే ఉంది సార్. అలానే చూస్తున్నారు గాడిదలానే. ముందేమో సింహం లాగా పైకి లేపడం, వాళ్ళ మనసులో ఏమో గాడిదలు అనుకుంటారు. ఇంకొకటి సార్, మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వెంగళరెడ్డి సార్. నెక్స్ట్ వెంకటేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి.